మనుషుల్లో రెండు రకాలు, భక్తుల్లో రెండు రకాలు అని చెప్పొచ్చు. మనుషులందరూ కాదు, భక్తుల్లో రెండు రకాల భక్తులు ఉన్నారు. ఒకళ్ళు దేవునికి భయపడి భక్తి చేసేవాళ్ళు, భయభక్తులు కలిగిన వాళ్ళు. కొంతమంది దేవునితో చాలా చనువుగా వ్యవహరిస్తూ భక్తి చేసేవాళ్ళు రెండో రకం. దేవునికి భయపడి భక్తి చేసేవాళ్ళు ఒక రకం, దేవునితో భయం లేకుండా చాలా చనువుగా ఆయనతో వ్యవహరిస్తూ భక్తి చేసేవాళ్ళు రెండవ రకం. దేవుడు కూడా తనను ప్రేమించి సేవించేటువంటి భక్తుల్లో కొంతమందితోనేమో ఆయన చాలా చనువుగా వ్యవహరిస్తాడు, కొంతమందితో ఆయన సీరియస్గానే వ్యవహరిస్తాడు. ఈ రెండు విధాలు ఇటు మనిషిలో అటు దేవునిలో దేవుని కృపను బట్టి నేను గుర్తించా. కొంతమందిని దేవుడు చేతుల్లోకి తీసుకొని వాళ్ళ విషయంలో చాలా చనువుగా వ్యవహరించినట్టు నేను గుర్తించా. దేవుడేంటి, చనువుగా వ్యవహరించటం ఏంటి? దేవుడు గౌరవనీయుడు, జ్ఞానవంతుడు, పరిశుద్ధుడు, అన్ని విషయాలు ఎరిగినవాడు. ఆయన కొంతమంది విషయంలో స్వతంత్రంగా వ్యవహరించటం ఏంటి, చనువుగా వ్యవహరించటం ఏంటి అని మనకు సహజంగా అనిపిస్తుంది. కానీ నిజం అలాగా దేవుడు చాలా స్వతంత్రంగా, చాలా చనువుగా, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళని ఆయన తన ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాడుకున్నాడు. ఈ రెండు రకాల అనుభవాల్ని కొద్దిగా మనం ఈరోజు ధ్యానించుకుందాం. దేవుడు మనతో సీరియస్గా ఉండటం, స్ట్రిక్ట్గా ఉండటం, మన మొరట భాషలో బెట్టుగా ఉండటం మనం కోరుకుందామా? లేకపోతే ఆయన మనతో చనువుగా ఉండటాన్నే మనం కోరుకుందామా? భయంతో భక్తి చేద్దామా? ప్రేమతో భక్తి చేద్దామా? అసలు ఎలా మనం దేవుణ్ణి సేవించుదాం? దేవుని విషయంలో మనం ఎలా ఉంటే ఆయన మనతో ఎలా ఉంటాడు? ఇది మనం తెలుసుకోవాల్సిన సంగతే. బైబిల్లో చెప్పడానికి బోల్డని సంగతులు ఉన్నాయి, కానీ నాకెందుకో ఎక్కువ ఆయనతో వ్యవహరించే విషయాలు పంచుకోవటం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మనకు ముఖ్యమైన వాడు ఆయనే, అందరికంటే అన్నిటికంటే కూడా శ్రేష్ఠుడు ఆయనే. ఆయనను తెలుసుకోవటం, ఆయనతో కలిసి నడుచుకోవటం మనకు ఒక ముఖ్యమైన కార్యమై ఉన్నది. అందుకే నేను ఎక్కువ ఈ సంగతులకే విలువనిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుని యందు భయముతో భక్తి చేద్దామా, ప్రేమతో భక్తి చేద్దామా? మీరేమంటారో ఒకరోజు నాకు చెప్పండి. దేవుని యందు ప్రేమతో భక్తి చేద్దామా, భయంతో భక్తి చేద్దామా? అన్న భయం ఉండాలన్నా, భయం లేకపోతే ఎట్లా? భయంతోనే భక్తి చేద్దాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీరేం డౌట్ పడద్దు, నేనేం మిమ్మల్ని ఇరికించనులే. మీ ఫీలింగ్ మీరు చెప్పండి, పర్వాలేదు. భయం ఉండాలి కన్నా, భయం లేకపోతే ఎట్లన్నా? దేవుని భయం లేకపోతే భయంతోనే భక్తి చేద్దాం అంటే చేతులు ఎత్తండి, పర్వాలేదు, సర్దించండి. ఇప్పుడు చేతులు ఎత్తని వాళ్ళంతా భయం గేయం తీసి పక్కన పడేసి ప్రేమతో భక్తి చేద్దాం అని ఒప్పుకున్నట్టే, అంతేగా? డౌట్ లేదుగా? ఇప్పుడు
దేవుని యందు భయభక్తులు నిలపాలా లేదా? భయభక్తులు నిలపాలా? మరి ఇంతమంది చేతులు ఎత్తలేదేంది? అంటే దేవునితో ప్రేమగా వ్యవహరిద్దాం, ఇక ప్రేమతో వ్యవహరించినప్పుడు ఇంకా మన ఇష్టం వచ్చినట్టు మనం ఆయన ఎదుట ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? మరి లేకపోతే చాలామంది చేతులు ఎత్తలేదుగా. మనం ప్రేమతోనే భక్తి చేద్దామంటే భయం లేకుండా భక్తి చేద్దామని ఒప్పుకున్నట్టేగా. దేవుని భయం లేకపోతే ఎట్లా అండి? దేవునికి భయపడకపోతే ఎట్లా? భయపడాలా లేదా? నువ్వు ఏబు గ్రంథం తీసుకుంటే మొదటి అధ్యాయంలో 6వ వచనంలో సైతానుతో దేవుడు ఏమని మాట్లాడాడు? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించెను అన్నాడు. ఎవరి గురించి? ఏబు గురించి. తెలుసు మీకు అందరికీ, చాలాసార్లు చదివారు. ఏబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివితే దేవుడే సైతానుకు సాక్ష్యం ఇస్తూ ఈ మాట చెప్పాడు. ఏబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా లేదా? సరే, అబ్రహాము తన భార్యను చెల్లెలని చెప్పింది ఎక్కడ? ఐగుప్తులో. ఐగుప్తులో చెప్పినప్పుడు వెళ్ళే మార్గంలో శారాతో ఏమన్నాడు? ఈ ప్రదేశంలో దేవుని భయము లేదు, దేవుని భయము లేదు. అవునా? కాబట్టి నీవు నాకు భార్య అని చెబితే వాళ్ళు నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు కనుక నీవు నా చెల్లెలని చెప్పు, నేను కూడా బ్రతుకుతానంట. భార్యను చెల్లెలని చెప్పమన్నాడు. ఎందుకంటే అక్కడ దేవుని భయము లేని ప్రజలు ఉన్నారు అని. అలాగే మరో చోట మరో భక్తుడు అంటాడు, నేను దేవునికి భయపడువాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను దేవునికి భయపడువాడను అని మరో చోట మరో వ్యక్తి అంటాడు. ఇట్లా దేవుని భయం ఉండాలి, దేవునికి భయపడాలి, దేవుని యందు భయ భక్తులు ఉండాలి అనేది మనకు ఒక ముఖ్య సంగతిగా అర్థమవుతుంది. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకుందాం. ఏబు గ్రంథము మొదటి అధ్యాయము 6-7 వచనాల్లో ఏబును గూర్చినటువంటి ప్రస్తావన మనకు దేవుడు తీసుకొచ్చాడు. అక్కడ నేను చెప్పినటువంటి మాట, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. చాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. ఈ ఆదివారపు వేళ మొదటి కూటమిలో మమ్మల్ని అందరిని ఇలా సమకూర్చారు, వందనాలు. జుంటితేని ధారల కన్నా మధురమైన నీ మాటలు వినగోరి అత్యాసక్తులమై నీ పాదాల చెంత చేరాం. నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వల్లే మేముండి ఉన్నాం తండ్రి. మా తండ్రి, మా ప్రభువా, మాతో మాట్లాడండి. అన్నింటికంటే కూడా నీ మాటలు మాకు చాలా ప్రాముఖ్యము నాయన, జీవ సహితములు. నీవు మాట్లాడితేనే మాకు వెలుగు కలుగుతుంది, లేకపోతే అంధకారంలో తడవులాడుతాం తండ్రి. నీవు మాట్లాడితేనే నీ చిత్తము సంకల్పము మాకు బహిర్గతం అవుతుంది, లేకపోతే గుడితనంలో బతికేస్తాం ప్రభువా. మా యందు కనికరపడి నీ చిత్తమును సంకల్పమును మాకు వెల్లడి అగునట్లు మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావమును నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా పరిశుద్ధాత్మ దేవా, నీ దాసుని నాయన నీ వశంలోకి తీసుకో. నీ దాసునితో నీవు మాట్లాడినట్లుగా నీ బిడ్డలందరితో కూడా మాట్లాడుము. ఈ టైంలో నీ దాసునితో అందరితో కూడా మాట్లాడుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ అయిపోయిందా? పర్లేదు, పోనీ, చేసేదే ఉంది. ఏం బాబు, మళ్ళీ అయిపోయిందా? జాగ్రత్తగా వింటారా? ఒకసారి అందరూ కలిసి మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు భయము 2 రకాలండి. భయం 2 రకాలు.
శిక్షకు భయపడటం, ప్రేమతో భయపడటం. మళ్ళీ చెప్తున్నా, భయం రెండు రకాలు. ఏది? దేవుని భయం. దేవుని భయం అంటే దేవుని గూర్చి భయం రెండు రకాలు. ఒకటి శిక్షకు భయపడటం, రెండవది ఆయన మనకు ప్రేమపాత్రుడు గనుక, ఇష్టుడు గనుక ఆయన పట్ల ఉన్న ప్రేమ గౌరవాలను బట్టి ఏర్పడే భయం. ఈ రెండు భయాల్లో దేవుడు ఏ భయాన్ని ఇష్టపడతాడంటే, శిక్షను బట్టి పడే భయం ఏదైతే ఉందో దాన్ని దేవుడు ఇష్టపడడు. దేవుని యందు భయభక్తులు నిలపాలి అన్న మాట వాస్తవమే. దేవుని భయం గుండెల్లో కలిగి ఉండాలన్న మాట వాస్తవమే. అయితే ఈ భయంలో నేను ఇలా వ్యవహరిస్తే, ఇలాంటి పని చేస్తే, ఇలా ఆలోచిస్తే దేవుడు కోపడతాడు, అమ్మో నా మీదకి శిక్ష వచ్చింది, నేను అందుకే దేవునికి ఆయన శిక్షకు భయపడుతున్నాను కనుక ఇలాగూ చేయకూడదు అని కొంతమంది కొన్ని విషయాల్ని కంట్రోల్ చేసుకొని ఉంటారు. ఇలాగా దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి, దేవుని తీర్పుకి భయపడి కంట్రోల్ అయ్యేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఈ విధంగా కంట్రోల్ అయ్యేటువంటి వ్యక్తులు లోపల భయంకరమైన బాధను అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు స్వతంత్రులు కానట్టే. వీళ్ళు లోపల భయంకరమైన వేదన అనుభవిస్తూ పైకి ఏదో ఆనందంగా కనపడతా ఉంటారు, ఏదో పెదాల మీద నవ్వు పులుముకున్నట్టు. లోపల మాత్రం నలిగిపోతారు. ఎందుకో తెలుసా? ఏం తప్పు చేస్తే ఏం కొడతాడో, ఏం తప్పు చేస్తే ఏం శాపం వచ్చిద్దో, ఏం తప్పు చేస్తే ఏ సమస్య వచ్చిద్దో, ఏం తప్పు చేస్తే ఎలాంటి రోగం వచ్చిద్దో, ఏం కోపం పడతాడో, ఏం దెబ్బ తగులుతుందో, ఏమొచ్చిన గొడవ, అన్ని జాగ్రత్త చేసుకుంటే పోయిద్దని అన్నిటినీ కంట్రోల్ చేసుకోవటానికి శతవిధాల ప్రయత్నించి పొరపాటున ఎక్కడన్నా ఏదన్నా తేడా పడితే గడగడలాడిపోతారు. ఇదొక టైపు భయం. ఈ భయం దేవుని యందే కలిగి ఉన్నప్పటికీ అతని విషయంలో లేక ఆమె విషయంలో దేవునికి సంతోషం ఉండదు, అతనికి కూడా సంతోషం ఉండదు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు కనికర సంపన్నుడు, ప్రేమామయుడు, కృపగలవాడు. హల్లెలూయా, స్తోత్రం. మనం దేవుని బట్టి ఆనందించుదామంటే వీడు కూడా ఆనందిస్తాడు, ఈ సహోదరుడు ఈ సహోదరి కూడా ఆనందిస్తారు. వీడు అంటే మర్యాద కాదు, ఇది ఒక దరిద్ర భాష అయిపోయింది నాకు. ప్రభువా నన్ను క్షమించుందని వాడు వీళ్ళు యేసు నామములో దూరం అయిపోవును కాక. భాష మారితే బాగుండు. ఈ వాడు వీడు నేను మాట్లాడితే నాతో పాటు నన్ను అనుసరించే అనుచరులు కూడా వాడు వీడు అరే ఒరే తురే అని మొదలుపెట్టారు. ఈ దరిద్ర భాష, ఈ భాష మంచిది కాదు. ఇది పోయేటట్టు ప్రార్థన చేయండి. ఏం చేద్దాం? చిన్నపిల్లలు ఎక్కువ నా ముందు ఇప్పుడు పరిచారకులుగా ఉన్నారు. చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు పెద్దోళ్ళే పరిచారకులుగా ఉన్నారు. వాళ్ళని నేను ఇప్పుడు అజయుడు ఉన్నాడు, అశోకుడు ఉన్నాడు, వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేను ఎత్తుకున్నాను. ఇప్పుడు వాళ్ళని అజయ్ అశోకు అన్నాను అనుకో, వాళ్ళకేదో దూరమైన ఉంటుంది, నాకేదో దూరమైన ఉంటుంది. మాకున్న స్వాతంత్ర్యాన్ని బట్టి అరే అంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, నాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఈ వీళ్ళని అరే తురి అని అలవాటు అయ్యి ఇక వాళ్ళతో పాటు ఉన్న పిల్ల బ్యాచ్ మొత్తాన్ని చిన్న పిల్లలు కదా, ఆ చిన్నప్పుడు అరే ఒరే అని పిలిచాను కదా, ఇక ఆ దరిద్రం అలానే కంటిన్యూ అయిపోయింది. నాకు అట్లాగా ఆ భాష నచ్చదు. ఏం చేద్దాం, పిల్ల బ్యాచ్ అంతా కొంచెం పెద్దోళ్ళు అయ్యేసరికి వాళ్ళని అలా పిలవటం అలా అలవాటు అయిపోయి ఇక ప్రసంగంలో కూడా వాడు వీడు అరే తురే వచ్చింది. అది మంచి పద్ధతి కాదు, ఆ భాష మంచిది కాదు. నేను కూడా దానిలో కంట్రోల్ కావాలి, ఒప్పుకుంటున్నాను. నేను మన కవరింగ్లు ఏమి ఉండవు, లోపం ఉంటే యథార్థంగా ఒప్పుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఓసారి అడిగాను, కారులో పిల్ల బ్యాచ్ మొత్తం వస్తా ఉంటే అడిగాను, అయ్యా నేను మిమ్మల్ని ఒక్కోసారి పొరపాటున అరే ఒరే అంటుంటానరా, మీకేం ఇబ్బంది లేదు కదా అని అడుగుతా కూడా అరే అని అన్నాను. వాళ్ళు ఏమన్నారంటే, అన్నా నువ్వు అట్లా మమ్మల్ని విలువకపోతే మాకేదో దూరం అయిపోయినట్టు ఫీలింగ్ అన్నా.
మాకేదో దూరం అయిపోయిన ఫీలింగ్ ఉంది, నువ్వు స్వతంత్రంగా మాతో అరే తురే అంటావంటే ప్రశాంతంగా ఉంటుంది. అంటే నీకు బాగానే ఉంటుందిరా, చూసేవాడికి బాగుంటలేదు, పొరపాటు భాష అయిపోయింది నాకు. అందుకని అరేని మీరు క్షమించాలి, వాడు వీళ్ళని కూడా క్షమించాలి. బైబిల్లో వాడు వీడు ఉంది, అది ఇది కూడా ఉంది. అయినా మనం అనలేం, అనకూడదు కూడా. ఇక్కడున్న మర్యాద చొప్పున మనం ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. భాషలో గౌరవం జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, దేవుడు నా భాషను ఈ అరేతురేల్ని దేవుడు తొలగించుగాక. ఆమె అన్నారంటే మీరు కూడా కోరుకుంటున్నారని నాకు అర్థమైంది. తప్పకుండా నేను దాన్ని కంట్రోల్ చేసుకుంటా. ఎప్పుడన్నా జారి అరేతురే వస్తే ఏమనుకోవాకండి. వీడు వాడు అంటే ఓహో అన్నకంటే చిన్నోడిని అన్నాడులే అనుకోండి. పెద్దోడిని అయితే పొరపాటును కూడా అన్నాను. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇతను కూడా అందరితో పాటు ఆనందిస్తున్నట్టు ఉంటాడు, భజన చేస్తున్నట్టు ఉంటాడు, కానీ లోపల ఒక రకమైన ఏడుపు ఉంటుంది. ఏం కనికర సంపన్నుడో, ఏం కరుణామయుడో, ఏం దయామయుడో, ఏం కృపగలవాడో ఏమోరా, ఏ ఒక్కరో తేడా వచ్చినా సాగు కొడతాడేమని భయంగా ఉంది. అన్నీ బిగబట్టుకొని గత్యంతరం లేక గతి లేక మళ్ళీ ఈ ఆరాధన చేయకపోతే కూడా మళ్ళీ ఏమన్నా అయిద్దేమని అలాగా చేసే భక్తులు కొందరు ఉన్నారు. ఈ తరహా భక్తిని దేవుడు నిజంగా ఇష్టపడుతున్నాడా, దేవుడు అదే కోరుతున్నాడా అంటే పొరపాటును కూడా అలాంటి భక్తిని దేవుడు ఇష్టపడడు. దేవుణ్ణి సేవించాలి. అయితే ఎలా అంటే ఆయన్ని ప్రేమించి సేవించాలి. ఆయన్ని ప్రేమించి సేవించాలి. ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనుకుందాం. నన్ను ప్రేమించినప్పుడు నేనంటే మీకు గౌరవం, భయం రెండు వస్తాయి. ఒక వ్యక్తిని మనం ప్రేమించి గౌరవించి అతనితో వ్యవహరించినప్పుడు మనకి ఇబ్బంది ఉండదు, నలిగిన పరిస్థితి ఉండదు. ఇప్పుడు దేవుణ్ణి కూడా మనం ప్రేమించి గౌరవించి సేవించామనుకో, భయం లేకుండా దేవా ఏం సంగతిలో బాగున్నావా చతురుగా వ్యవహరిస్తామా? దేవుడు దేవుడే, ఆయన నాకు ఇష్టడు, గౌరవనీయుడు, వందనీయుడు, స్తోత్రార్హుడు, స్తుతిపాత్రుడు. అవునా? గౌరవనీయమైన వ్యక్తి. ఆయన ముందు నేను ఎలా పడితే అలా, ఎట్లా పడితే అట్లా ఎట్లా చేసేది? కొడతాడు అని కాదు, కానీ నొచ్చుకుంటాడు, మర్యాద కాదు. ఒకవేళ ఆయన ఏం అనుకోకుండా ఏముందిలే అనుకున్నా నాకు సబబు కాదు. ఎందుకంటే నేను ఆయనను ప్రేమిస్తున్నాను, ఆయన బాధపడటం నాకు ఇష్టం లేదు. ఏమండి, నేను వ్యభిచారం చేస్తే దేవుడు నాకు తెగులు పెడతాడు, నాకు శిక్ష వచ్చిద్ది అని భయపడటం ఉంది. నేను వ్యభిచారం చేస్తే ఆయన నొచ్చుకుంటాడు, ఆయన గాయపడతాడు. ఎందుకంటే నేను ఆయనను ఎంతో ప్రేమిస్తున్నాను. మరి ఆయనకు నచ్చని పని నేను ఎలా చేసేది? ఆయన తన రక్తము చేత నన్ను విమోచించి నన్ను కుమారునిగా, కుమార్తెగా స్వీకరించి, నీవు నా సొత్తు, నా రక్తమును క్రయధనముగా చెల్లించి నిన్ను కొన్నాను అని ఆయన చెప్పినప్పుడు, మరి నేను నిజంగా ఆయన్ని ప్రేమించినట్లయితే మరి ఆయనకు అసహ్యమైన కార్యాలు నేను ఎలాగూ చేయగలను? కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని ఏ ప్రెజర్ లేకుండానే, ఏ ఒత్తిడి లేకుండానే ఆయనను అత్యధికముగా ప్రేమించిన ప్రేమను బట్టి ఆయనకి ఇష్టము లేని వాటన్నిటినీ మనం చాలా ఈజీగా వదిలేయగలుగుతాం. అదే భయంతో వదలటం అనుకో, లోపల ఆశ ఉంటుంది, బయటికేమో ఏదన్నా తేడా పడిందంటే సావగొడతాడని బిగుసుకోవటం ఉంటుంది. తినాలన్న ఆశ ఉంటుంది, తింటే సావగొడతాడేమో అని భయంతో. అంటే ఇప్పుడు లోపల ఉన్నదానికి విలువ, బయటకు ఉన్నదానికి విలువ. లోపల ఆలోచన ఏముంది? తినాలని ఉంది. బయటికి ఏముంది? తింటే సావగొడతాడు కాబట్టి తినకుండా ఉండాలి. అంటే లోపల ఉందిగా,
మనసులో ఉందిగా, హృదయంలో వాంఛ ఉందిగా. కాబట్టి దేవునికి భయపడటం అంటే ఈ తరహాలో భయపడితే దేవునికి ఇష్టముండదు. లోపల ఆశ పెట్టుకొని బయటికి అడుగేస్తే ఏమన్నా చేస్తాడేమో అని. బిలాములాగా బాలాకు అనేవాడిచ్చే ధనం మీద వ్యామోహం ఉంది. ఇంత కష్టపడి వచ్చాము, దేవుడు వద్దన్నా వచ్చాము, ఒట్టిగా ఎట్లా పోదాం? వాడేమో పెద్ద మొత్తంలో డబ్బాస్ చూపిస్తున్నాడు, తీసేసుకొని వెళ్దాం. అయితే నా నోటితో నేను శపించడం కాకుండా వాడికి ఏదో చిన్న సలహా ఇచ్చి పోదాం అంటే వీళ్ళ లోపల ఏముంది? సొమ్ము కావాలి. రెండవది, సొమ్ము ఇచ్చేవాడికి న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఇశ్రాయేలు నాశనం అవ్వాలి. నాశనం అవ్వాలంటే ఏం చేయాలి? వాడికి ఏదో ఒక సలహా చెప్పాలి. నా నోటితో నేను శపించినట్టు ఉండదు, రెండు కార్యాలు అయిపోతాయి అనుకున్నాడు వెర్రి మాలోకం. అనుకొని తన నోటితో ఇశ్రాయేలును శపించడానికి ఛాన్స్ లేక రిటర్న్ అయ్యేటప్పుడు వాని దగ్గర, బాలాక్ అనే వాడి దగ్గర సొమ్ము తీసుకొని ఇశ్రాయేలును ఎలాగో నాశనం చేయవచ్చో సలహా చెప్పి వచ్చాడు వీడు. అందుకే వాడే నాశనం అయిపోయి నరకపాత్రుడైపోయాడు బిలాం అనేవాడు. లోపల అభిలాష పెట్టుకొని పైకి అమ్మో నేను దేవునికి భయపడుతున్నాను, ఇదంతా చేయకూడదని కంట్రోల్ చేసుకోవటం అనేది ఒక విధమైన క్షోభ, ఒక విధమైన యాతన. అలాగైతే ఫ్రీగా చేసేయవచ్చా అంటారేమో. దేవుని శిక్షకు భయపడి మనం కంట్రోల్ అవ్వటం కాదు, దేవుని ప్రేమను గౌరవించి, దేవుని మనం ప్రేమించి భయము కలిగి నడుచుకునటం మంచిది. ఇది దేవునికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, యూదా దేశంలో నుండి బబులోను సంస్థానానికి బానిసలుగా తెచ్చారు యూదా యువకుల్ని. షడ్రకు, మేషాకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళని తెచ్చారు. వాళ్ళు ఏమన్నారు? రాజు భోజనం మాకొద్దు, మాకు మామూలు ఆహారం, శాకాహారాదులు పెట్టండి అన్నారు. ఎందుకన్నారు? వాస్తవంగా వాళ్ళు సుఖాలలో ఉన్నారా, కష్టాలలో ఉన్నారా? రాజులుగా ఉన్నారా, బానిసలుగా ఉన్నారా? బానిసలుగా ఉన్నారు. వాస్తవంగా దేవుడు వాళ్ళని కష్టాలకు అప్పచెప్పాడు, శ్రమలకు అప్పచెప్పాడు, శోధనలకు అప్పచెప్పాడు. ఆ పరిస్థితుల్లో ఆయనే మాకు తోడై ఉంటే ఈ గతి ఎందుకు వచ్చిందిలే, మాకు పెట్టండి రా బాబు ఏదో ఒకటి అనలా. ఆల్రెడీ ఆయన శిక్ష వచ్చే ఇటు బడి వచ్చాములే, ఇంకేముంది, అయిపోయిందిగా, ఏదో ఒకటి పెట్టేసేయండి తింటాం అనలా. మా పితరులు దోషులు, మేము దోషము చేసిన వారం గనుక మాకు ఈ శిక్ష తగినదే, అయినా మేము మా దేవుని ప్రేమించుచున్నాము గనుక ఆయనకి ఇష్టము లేని ఆహారం మేము ముట్టం, ఆయనకి ఇష్టము లేని కార్యం మేం చెయ్యం. ఎందుకురా ఇంకా ఆయన పట్ల అంత విధేయత చూపుతున్నారు, ఇంకా ఎందుకు నాయన అంత గౌరవిస్తున్నారు అని ఎవరన్నా పెద్ద అడిగాడు అనుకో ఆ యువకుల్ని, వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆయన మాకు సహాయము చేసినను చేయకపోయినను, ఆయన మమ్మల్ని సుఖపెట్టినను శ్రమ పెట్టినను, ఆయన మమ్మల్ని ఏమి చేసినను మేమైతే ఆయనను ఎరిగిన వారము కనుక ఆయనను ప్రేమించుచున్నాము, ఆయనను ప్రేమించుచున్నాము కనుక ఆయనకి ఇష్టము లేని చర్యలను మేము చెయ్యజాలము. ఒకవేళ చేసిన ఎడల మేము ఆయన్ని ప్రేమిస్తున్నామన్న మాట అబద్ధమే. సింపుల్. పాపం చేయవాకండి, వ్యభిచారం చేయవాకండి, దొంగతనం చేయవాకండి, మద్యం సేవించవాకండి, మోసాలు చేయవాకండి, అక్రమ సంబంధాలు కలిగి ఉండవాకండి, సిగరెట్లు తాగవాకండి, చేయవాకండి, కొట్లాడకండి, తిట్లాడకండి, ఇట్లా చేయకండి, అట్లా చేయకండి అని హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇవన్నిటినీ స్వీకరించే మనిషి భయపడి స్వీకరించటం వేరు, దేవుని ప్రేమించి ఆ నియమాన్ని స్వీకరించటం వేరు. దేవుని ప్రేమించి దాన్ని స్వీకరిస్తేనేమో ఏది దేవుని నియమాన్ని, అందులో స్వాతంత్ర్యం ఉంటుంది, హాయి ఉంటుంది. భయపడి అంటే శిక్షకు భయపడి బంధించబడితేనేమో ఆ అలవాట్లు లేకపోతే ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటేనేమో
అందులో ఒత్తిడి ఉంది, క్షోభ ఉంది, ఇబ్బంది ఉంది, వేదన ఉంది. ఇలా భయపడుతూ వణికి చస్తూ శిక్షకు ఉగ్రతకు గురవుతామేమని గడగడలాడుతూ భయపడటం దేవునికి ఇంపుగా ఉండదు. కానీ ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని గుర్తెరిగిన వారమై ఆయన్ను మనం ప్రేమించి ఆయన పట్ల గౌరవంతో నేను తప్పు చేస్తే ఆయన బాధపడతాడు. ఇంత ఆత్మీయ అంతస్తుకి ఎదిగి ఇన్ని సంవత్సరాలు ఆయన్ని సేవించి ఆయన ప్రేమంతా తెలుసుకొని ఆయన రక్తమంతా నా కోసం దారపోసి ఇంత ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తే ఇంత తెలుసుకొని మళ్ళా నేను ఎట్లా గడ్డి తినే చేష్టాలు చేసేది? ఎంత ఆయన ప్రేమిస్తే మాత్రం, ఎంత క్షమిస్తే మాత్రం, ఎంత దయగలవాడైతే మాత్రం ఆయన ప్రేమతో, క్షమతో, దయతో, కృపతో నేను ఆటలాడేదా? ఆ మహానుభావుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచేదా? నేను దేవుని ప్రేమించుచున్నాను గనుక నేను ఆయన్ని నొప్పించడానికి భయపడుతున్నాను. నేను దేవుని ప్రేమించుచున్నాను గనుక నా చర్యల చేత ఆయన గాయపడటం నాకు ఇష్టము లేదు. ఏమన్నా కానీ నా హృదయపూర్వకంగా నేను దేవుణ్ణి ఇష్టపడుతున్నాను కనుక ఆయనకు నచ్చనివన్నీ చేయటం మానేశాను. నేను ఎవరు కొడతారని, ఎవరు తిడతారు, ఎవరు కొడతారని, ఎవరు తిడతారనో కాదు, నా ప్రాణప్రియుడు దుఃఖపడతాడని ఆయన నేను ప్రేమిస్తున్నాను కనుక ఇలాంటివి ఆయనకి ఇష్టం ఉండదని నేను మానేశాను. అమ్మ కొడుతుంది అని అలవాటు ఆపేయటం వేరు, అమ్మ బాధపడుతుంది అని మానుకోవటం వేరు. అసలు ఇంకా పరాకాష్ట ఏంటంటే, ఈ రెండు కాకుండా ఇంకా పరిపూర్ణత ఏంటంటే, కొడతాడనో బాధపడతాడనో కాదు, అసలు నాకు అంత అవసరం ఏంది? నేనేం చిన్నోడినా పిల్ల చేష్టాలు చేయడానికి, పిల్లతనంగా ఆలోచించడానికి? ఇంత వాడనయ్యాను, ఇన్ని మెట్లు ఎక్కుతూ వచ్చాను, ఇంత అంతస్తుకి ఎదిగాను. ఇంత ఎదిగిన తర్వాత మళ్ళా ఎట్లా చేసేది బుద్ధిహీనంగా? ఇప్పుడు ఆయన కొడతాడు, ఆయన తిడతాడు కాదు, నేను కూడా కాస్త ఎదిగిన వాడను గనుక ఇది రైట్ రాంగ్ అనే వివేచన నాకు వచ్చింది గనుక ఆయన కొడతాడు, బాధపడతాడు కాదు, అసలు నాకే ఇష్టం లేదు అది. ఇది ఇంకా పరిపూర్ణత. ఎంతమందికి అర్థమైందో? దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మనం చేస్తాం, కొంతమంది ఏమో నాన్న కొడతాడు అని కొన్ని మానుకుంటారు, కొంతమంది ఏమో నాన్న బాధపడతాడని మానుకుంటారు. కొడతాడని మానుకున్నా, బాధపడతాడని మానుకున్నా లోపలైతే దాని పట్ల ఆలోచన, దాని పట్ల ఇష్టత అనేది ఉంటుంది. కాకపోతే అరే మీలాగా నేను చేస్తే మా నాన్న బాధపడతాడురా, బాధపడకపోతే చేయాలనేనా? కొడతాడురా, కొట్టకపోతే చేయాలనేనా? రైట్. అదే పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు అనుకో, వాళ్ళ నాన్న కొడతాడన్న ఆలోచన తను చేస్తాడా? కొన్ని బాధపడతాడన్నది పట్టించుకుంటాడా? కొడతాడు, బాధపడతాడు కాదు. నేనేం పిల్లోడినంటరా పిల్ల చేష్టాలు చేయటానికి? ఇది పద్ధతి. నేనేం పిల్లోడినా పిల్లతనంగా ఆలోచించడానికి, పిల్ల చేష్టాలు చేయటానికి? నేను పెద్దవాడిని అయ్యానురా. నేను పిల్లవాణినై ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించి తిని, పిల్లవాని వలె ప్రవర్తించి తిని, పిల్లవాని వలె మాట్లాడి తిని, పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 9-10 వచనాలు. ఒకసారి 10 చూడు, అదేనా? 9వ వచనం చూడు, 11 చూడు. అది నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంతే. ఇక దేవుడు కొడతాడో బాధపడతాడో అన్నది కూడా దాటిపోయి అదంతా ఆత్మీయ పసితనంలో అనుభవాలు. ఇప్పుడైతే నేను పెద్దవాడనయ్యాను గనుక ఇక ఆయన ఏదో అనుకుంటాడని కాదు, నాకే ఇష్టం లేదు. ఇది పరాకాష్ట అన్నమాట, పరిపూర్ణత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అది అయితే గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్టు, కొడతాడు అనే శిక్షకు భయపడటం కన్నా ఆయన నేను ప్రేమిస్తున్నాను కనుక గౌరవంతో నేను కంట్రోల్ అవుతున్నాను అనటం
కొంతవరకు సంతృప్తిదాయకం, ఆశీర్వాదకరం. ఇంకా పరిపూర్ణత, ఎదుగుదల బాగా సంపూర్ణ సిద్ధి వచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అవన్నిటి మీద జయం వచ్చేస్తుంది. అన్నిటి మీద జయం వస్తుంది. అప్పటిదాకా దేవుని ప్రేమించి భయపడి జాగ్రత్త పడాలి. యేసయ్య ఒక్క మాట అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల, నిజంగా నేనంటే మీకు లవ్ ఉంటే నా ఆజ్ఞలు మీరు స్వీకరిస్తారు, వాటిని అనుసరించి నడుచుకుంటారు. ఒరే బాబు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అమ్మ తల్లి, నా బంగారు తల్లి, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు? యేసయ్యా నువ్వంటే ఎంత ఇష్టం అనుకున్నావు, పిచ్చ ప్రేమ ప్రభువా. అట్లయితే ఎందుకమ్మా నాకు నచ్చని పనులు చేస్తున్నావు అంటే ఇది వేరులే ప్రభువా. అయ్యా బాబు, నేనంటే నీకు ఇష్టమా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో యేసయ్యా, నిన్ను ప్రేమించేది ప్రాణం ఇస్తా ప్రభువా. చచ్చిపోమంటావు ఏంది? ఎక్కడ దూకమంటావు? చచ్చిపోతా ప్రభువా నీకోసం. అంత వద్దులే కానీ, ప్రాణం నా కోసం వదలాల్సిన అవసరమే లేదు కానీ ఆ పాపిష్టి క్రియలు వదులు బాబు, పాపాన్ని వదులు బాబు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే, నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందువు. నా మాట వింటావు, నా మాట వినవు. నువ్వు తప్పుడు ఆలోచనలు చేస్తావు, తప్పుడు ప్రవర్తన చేస్తావు, తప్పుడు విధానంగా ప్రవర్తించబోతావు, ముసుగులో వ్యవహారాలు చేయబోతావు. మళ్ళా వచ్చి దేవా నేను నీకు భయపడుతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తావు. ఎట్లా నీ ప్రేమ నిజమని నమ్మాలి బాబు నేను? ఎట్లా నీ ప్రేమ నిజమని నమ్మాలి తల్లి నేను? నీవు నిజముగా నన్ను ప్రేమిస్తే, నిజంగా నేనంటే నీకు ఇష్టం ఉంటే, నిజంగా నేనంటే నీకు పడి చచ్చేంత ప్రేమ ఉంటే, నాకు నచ్చని చర్యలను నీవు కలిగి ఉండవు. నాకు ఇష్టము లేని కార్యాలు నీ జీవితంలో కలిగి ఉండవు. అవి కలిగి ఉన్నావు అంటే అదే సాక్ష్యం నీవు నన్ను ప్రేమించటం లేదని. నీవు నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు, గైకుంటావు, గౌరవంతో భయపడి జాగ్రత్త పడతావు అని యేసయ్య మాట్లాడతాడు. ఆల్రెడీ మాట్లాడాడు కూడా. కాబట్టి శిక్షకు భయపడి కాదు, ఆయనను ప్రేమించి ఆయనకు నచ్చని చర్యలను మానుకొనుట శ్రేష్టమైన సంగతి. ఇంకా పరిపూర్ణంగా మనం ఎదిగినట్లయితే ఇక ఆయన ఏమనుకుంటాడో కాదు, అసలు ముందు నేను ఇంత పెద్దవాడనే మళ్ళీ పిల్ల చేస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు నేను గోళీలు ఆడేదా? ఇప్పుడు నేను కోతి కొమ్మచ్చి ఆడేదా? అసలు ఏమన్నా పద్ధతేనా? ఇప్పుడు నేను చిన్నప్పుడు సిగరెట్ ప్యాకలన్నీ చించుకొని వాటిని అట్లా పెట్టి ఒక రాయి తీసుకొని కొట్టే ఆట ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆడేదా పోయి? అన్ని పిల్ల చేష్టలు. అవన్నీ ఏం చేష్టలు? పిల్లవాడికి ఉన్నప్పుడు అవన్నీ నడిచినాయి. పెద్దవాడనైన తర్వాత ఒంగుళ్ళు తూగుళ్ళని ఒక ఆట ఉంటుంది. ఒకడిని ఒంగో పెడతాం, వాడి మీద నుంచి ఈ పక్క నుంచి ఆ పక్కకు దూకాల. ఇప్పుడు ఆడగలమా ఆటలు? అసలు మనసు ఒప్పుకుంటుందా? పొరపాటున ఎప్పుడైనా ఆడదామని ప్రయత్నించే సిగ్గు. ఆత్మీయ జీవితంలో పరిపక్వత చెంది పరాకాష్ఠకు చేరిన భక్తులందరూ కూడా ఈ శరీరేచ్ఛలను కేవలం సిగ్గుతో వదిలేస్తారు. సిగ్గుతో నేనెట్లా నెహెమ్యా అంటాడు, ఇంతవాడనైనా నేను ఇలాగూ చేయవచ్చా, నా బోటి వాడిలాగా ప్రవర్తించవచ్చా అంటాడు. అదొక అంశంలే, ప్రభు చిత్తమైతే తర్వాత చెప్తా. తన అంతస్తు గుర్తెరిగి చచ్చా నాకు తగదిది అని కంట్రోల్ అయిపోయారు. సరే, ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 మెట్లు గుర్తించండి. ఫస్ట్ శిక్షకు భయపడి, తర్వాత ప్రేమను బట్టి కంట్రోల్ చేసుకుని, తర్వాత అసలు ఆయన ఏమనుకుంటాడు అన్నదే కాదు, అసలు నేను నా అంతటా నాకే ఇష్టం లేదు అని కంట్రోల్ అయిపోవటం. ప్రియులారా, మీలో ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. అన్నయ్య నేను దేవుని ప్రేమిస్తున్నాను అని నిజంగా ప్రేమిస్తున్నారా?
సరిగా చేతులు ఎత్తండి. కొంతమంది ఈ మాట కూడా చేతులు ఎత్తట్లా. ప్రేమ లేదా యేసయ్య అంటే? ఉంది కదా, అందరూ చేతులు ఎత్తారు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! కొంచెమా, ఇంతనా, లేకపోతే ఇంతనా, ఇంతనా, ఎంత? చచ్చిపోయేంత ఉందా? చచ్చిపోతావా యేసయ్య కోసం? చచ్చిపోతావా? చచ్చిపోతావా? చచ్చిపోయేంత ప్రేమ నీకు యేసయ్య అంటే. నువ్వు చచ్చిపోవద్దులే కానీ, అవసరమైనప్పుడు చూద్దాంలే కానీ, ఆ తంతు కూడా ముందు ఆయనను గాయపరిచే నీ శారీరక క్రియలను, శారీరక ఇచ్చలను చంపేయి. అప్పుడు సంతోషపడతాడు నిన్ను బట్టి. వాటిని అధిగమించకుండా, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకు నచ్చని చర్యలను విరగొట్టకుండా, వాటిని చంపి పడేయకుండా, మనోళ్ళు మైకులు తీసుకొని పాట మొదలు పెట్టగానే చేతులు పైకెత్తి ఇలా ఊగుతా పాడితే గ్యాంబ్లింగ్ అయింది. అది ఏం పాట వచ్చేయాలి మీ మైండ్లోకి? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ ఆరాధింతున్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమి. చూసారా మనోళ్ళు ఆగుతున్నారని? చూసావా? మావాడు కూడా పాడుతాడు, ప్రేమించేదన్ ప్రేమించేదన్ ప్రేమించేదన్. ఆయన నవ్వుకుంటాడు, ఎంత ప్రేమ నీకు నేనంటే. పాటే. అన్యులకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారు, మనం అబద్ధాలు పాడతాం అన్నాడు ఒక భక్తుడు. అన్యుడు కూడా అంటారంట. ఒక అన్యుడు అన్నాడట ఒక భక్తునితో, సార్ మీకు మాకు చిన్న ఫరకే సార్, మేము అబద్ధాలు మాట్లాడతాం, మీరు కొంచెం ఒక మెట్టు మిగిలి ఏకంగా అబద్ధాలని పాడటం కూడా మొదలుపెట్టారు అన్నాడు. అబద్ధాలు మాట్లాడటం, అబద్ధాలు పాడటం. ఏంటి అబద్ధం? ప్రేమించేదని అధికంగా ప్రేమిస్తే అధికముగా అసహ్య క్రియలు ఎలాగూ చేస్తావు? అధికమైన పాపములో, దుర్నీతిలో ఎలా ఉండగలుగుతావు? నీ మనస్సు నిండా, నీ హృదయ ఆలోచన నిండా చెడుతనమును ఎలా నింపుకుంటావు? వేషధారి వలె ఉన్నావేమో చూసుకో అని దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. అట్లా ఉండొద్దు మనం. నిజంగా దేవుణ్ణి ప్రేమిద్దాం, నిజంగా ఆయన ప్రపంచంలోకి వెళ్ళిపోదాం, నిజంగా ఆయనే ప్రాణం అన్నట్టు బ్రతుకుదాం. ఆయనే నా శ్వాస, నా ధ్యాస, నా ధ్యానం. పాట పాడటం కాదు, మళ్ళా నిజమవ్వాలది. నా ప్రాణం, నా ధ్యానం అనేమో పాట చర్చిలో పాడతారు ఎగిరి. ఇంటికి పోయినాక ఇంకొక మనిషితో అంటారు, నీవే నా ప్రాణం, నీ గురించే నా ధ్యానం అని. ఎవడున్నాడు బకరా? ఇడ మనుషులే బకరాలు కానప్పుడు ఆయన అవుతాడా? ఆయన అవుతాడా? చర్చిలోకి వచ్చేమో, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ఆయన
ఆయనతో పాటు దూతలు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. అమ్మ బాబు, వీడు మామూలు గ్యాంబ్లింగ్ మాస్టర్ కాదురా. నాకు చెప్పిన డైలాగులు వీడు చాలామందికి చెప్పాడు. నాకు చెప్పిన మాటలు ఏమి చాలామందికి చెప్పింది. అందరితో పాటు నన్ను ఒకడిని చేసింది. అందరికీ బిస్కెట్ వేసినట్టు నాకు కూడా బిస్కెట్ వేసిన, అందరికీ బిస్కెట్ వేసాడు వీడు, నాకు కూడా బిస్కెట్. అమ్మ బాబు, ఆయన హృదయాంతర్యములను ఎరిగినవాడు, రహస్యములన్నీ ఆయనకు బట్టబయలే. కాబట్టి ఆయన ముందు మన పప్పులు ఉడకై గుర్తించేస్తాడు. కాబట్టి మనం ఏదో మాటతో పాటతో పలకటం కాదు, నిజంగానే ఆయన మన ప్రాణం, నిజంగానే ఆయన మన ధ్యానం, ఆయనే మన లోకంగా మారిపోవాలి. అంత అర్హుడు, అన్ని క్వాలిటీస్ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకా నువ్వు ఎవరిని ప్రాణం, ఎవరిని ధ్యానం అనటానికి అంత యోగ్యుడు ఎవ్వరూ లేరు, ఒక్క యేసయ్యే యోగ్యుడు. ఆ రుచి గుర్తించారు గనుకనే వాళ్ళకి వివాహాలు పట్టలేదు, భార్యా పిల్లలు పట్టలేదు, కుటుంబాలు పట్టలేదు, ఏమీ పట్టలేదు. భక్త సింగ్ గారు ఉన్నాడు, యేసయ్య రుచి చూశాడు, ఆ రుచిలోని మాధుర్యం అర్థమైపోయింది. విదేశాల్లో చదువుకు పోయి స్వదేశానికి వచ్చాడు. విదేశాల్లో ఉన్నప్పుడు ఉత్తరాలు రాసేవాడు తండ్రికి, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయనను గురించి రకరకాలుగా రాసేవాడు. వెళ్ళాడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు, వాళ్ళ మాటలతో ఏదో ప్రేరణ పొందినట్టున్నాడు, ఎట్లా రాస్తున్నాళ్లే, ఇండియాకు వస్తే వాడిని నేను మార్చేస్తాను అనుకున్నాడు తండ్రి తన కుమారుడి విషయంలో. కానీ ఆయన ఏదో ఆలాటోలాంటి వ్యక్తి కాదు. ఎవరు? తన కుమారుడు రుచి చూసిన వ్యక్తి. ఆ రుచి తగిలిందంటే ఇంకా ఏ రుచి కూడా ఆ రుచి ముందు చాలదు. అందుకే రుచి చూచి తెలుసుకోండి యెహోవా అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇండియాకి రాగానే కొడుకు చెబుతున్నాడు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు, ఇతర దేశంలో ఉన్నప్పుడు నువ్వు అదేదో వాళ్ళ మతం, వాళ్ళ దేవుడు అంటే ఒప్పుకున్నారు. ఇండియాకు వచ్చావు, మనోళ్ళ దగ్గరికి వచ్చావు కాబట్టి మనోళ్ళ దగ్గర ఆ పప్పులు ఉడకవు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం మరి సిక్కులం కాబట్టి మన మతం వేరు, మన మార్గం వేరు, నువ్వు ఈ రూట్లో ఉండాల్సిందే, జాగ్రత్త అంటే కొడుకు అన్నాడు, శ్వాస తీసుకోకుండా మనుషుడు బ్రతకగలడా నానా అన్నాడు. లేడు, బ్రతకలేడు, చచ్చిపోతాడు. సందేహం లేదుగా, సందేహమే లేదు, చచ్చిపోతాడు. అట్లయితే యేసు లేకుండా నేను కూడా బ్రతకలేను నాన్న. శ్వాస తీసుకొని మనిషి చనిపోయినట్లే నా యేసు లేకుండా, నా ప్రభువు లేకుండా, నా రక్షకుడు లేకుండా నేను బ్రతకలేను నాన్న అంటే, అట్లయితే ఇంటికి రావద్దు, ఇక్కడే ఉండు. అలాగే అని ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని అగచాట్లు పడ్డాడో, ఇంకా ఏమీ పట్టలేదు. యేసయ్యే నా ప్రపంచం, యేసయ్యే నా లోకం. ప్రారంభం నుండి తుది శ్వాస విడిచేంత వరకు యేసయ్య ప్రేమ, రుచి, ఆకర్షణ దెబ్బకి ఏది కూడా భక్త సింగ్ గారిని కట్టడి చేయలేకపోయింది. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా, అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమ నాకై ప్రాణము ధారబోయుచునే, ఈ ప్రేమ నాకై విలపించుచు ప్రాణము ధారబోయుచునే, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆ ప్రేమ రుచి చూశాడు, నిజంగా మనస్ఫూర్తిగా రుచి చూశాడు, ఆయనలో ఆనందించటం మొదలుపెట్టాడు.
ఇక ఆయన వదలలేకపోయాడు. జీవితం, కుటుంబం, బంధువర్గం సమస్తం విడిచిపెట్టిన, విసర్జించిన వాళ్ళంతా ఏమన్నారు, నువ్వు యేసును వదిలిపెడితే రా, లేకపోతే వద్దు. అట్లయితే మీరంతా వద్దు, నాకు యేసు చాలు. ఆ ఒక్కడే కాదు, భక్తులందరూ, చాలామంది భక్తులు, ఆయనే నా ప్రపంచము, ఆయనే నా లోకము, ఆయనే నా కోట, నా కొండ, నా సర్వస్వము, నా ఊపిరి, నా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆయనే, ఆయన లేకుండా నేను బ్రతకలేను అని ఆయనంటే విపరీతమైన ప్రేమతో తమ జీవితాలను, తమ ప్రాణములను పణంగా పెట్టారు. నిన్న ఓ ప్రదేశానికి వెళ్ళానండి. సముద్ర తీర ప్రాంతంలో ప్రాంతానికి వెళ్ళాను. రుద్రమాంబపురం అనే ఒక ప్రాంతం ఉంది, పల్లెకారులు, మత్స్యకారులు. వాళ్ళు తమిళియన్సు. చాలా సంవత్సరాల క్రిందట తీర ప్రాంతాలు అలాగ వ్యాపిస్తూ మన చీరాల సరౌండ్స్లో కూడా వాళ్ళు ఉంటారు. కొన్ని ఊళ్ళు ఉన్నాయి, వాళ్ళున్న ప్రదేశాలు. వాళ్ళు బీసీ లెక్కలోకి వస్తారు. అయితే అంటే క్యాస్ట్ పరంగా అలాగా వాళ్ళని విభజించారన్నమాట. చాలా ప్రజలు ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారు, వాళ్ళ తమ మతంలో అంటే అంత గట్టిగా ఉంటారు. మరి దేవుని కృప వల్ల ఎలా వెళ్ళిందో వాళ్ళ మధ్యలోకి సువార్త వెళ్ళింది. ఒక సమాజం ఉంది. ఆ సమాజంలో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ 100 కుటుంబాల్లో ఫస్ట్ 4 కుటుంబాలకి సువార్త అందింది. 4 కుటుంబాలకు సువార్త అందితే ఆ 4 కుటుంబాలు చిన్నగా యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేయటం, వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళకి ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళు కూడా వీళ్ళే, ఈ 4 కుటుంబాలే, పాస్టర్ లేడు, ఏమి లేదు, యేసయ్యని తెలుసుకున్న ఈ 4 ఇళ్ళే, ఈ 4 వ్యక్తులే ఆ మిగిలిన వాళ్ళకి సమస్యలు వస్తే వాళ్ళకి బాగున్నా బాగలేకపోయినా వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళకి తగ్గేది, వాళ్ళు బాగుపడేవాళ్ళు. అట్లాగా ఆ కుటుంబం 22 కుటుంబాలు యేసు ప్రభువుని నమ్ముకున్నాయి. 22 కుటుంబాలు యేసు ప్రభువుని నమ్ముకున్నాయండి. ఆ 22 కుటుంబాలు తమలో నుండి ప్రత్యేకించబడి వేరే విశ్వాసాన్ని అనుసరిస్తున్నందున మిగిలిన వాళ్ళందరికీ బాధ కలిగింది. బాధ కలిగి వీళ్ళకి ఏదో ఒకటి మనం చర్య చేయకపోతే ఇక వాళ్ళకి మనకి సంబంధాలు లేకుండా అయిపోయింది, యూనిటీ లాస్ అయిపోయింది అని పంచాయతీ పెట్టారు. కటారివారిపాలెం అని ఉంది, మీకు తెలుసా? కటారివారిపాలెం సముద్ర తీర ప్రాంతంలో. అక్కడ కూడా కొన్ని కుటుంబాలు యేసుప్రభు నమ్ముకున్నందుకు వెలివేస్తే వాళ్ళు వెళ్ళి ప్రక్కన బ్రతుకుతున్నారు. చాలా ఎట్లా అంటే వాళ్ళ యూనిట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ సమాజంలో ఎవరన్నా తప్పు చేస్తే వానికి పనిష్మెంట్గా పెనాల్టీ ఇంత మనీ అని వేస్తారు. అలా తప్పులు వేసిన డబ్బులే సంవత్సరానికి 25 నుంచి 30 లక్షలు వస్తాయంట. వాళ్ళు ఎంత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారో చూడండి. అది కటారివారిపాలెం ఉంటే ఎక్కడో తెలుసా? మనం సముద్ర తీరానికి వెళ్తాం, పొట్టి సుబ్బయ్యపాలెం రేవుకి చాలాసార్లు పోయాం. దాని పక్కన ఊరే, దాని పక్కనే పొట్టి సుబ్బయ్యపాలెం కూడా వాళ్ళే. అట్లా అయితే ఈ 22 కుటుంబాలు యేసుప్రభుని నమ్ముకున్నందుకు పంచాయతీ పెట్టి, అదిగో నేను వెళ్ళాను, వాళ్ళతో ఆ తల్లితో మాట్లాడాను. నిన్ననే పోయా. సరే బాగా వినండి, మొత్తానికి తీర్పు తీర్చారు. మీరు అలాగా ఆయన్ని సేవించడానికి వీలు లేదు, సేవించినట్లయితే మిమ్మల్ని మాలో నుండి వెళ్ళేస్తాము, చాలా తీవ్రంగా ఉంటుంది పనిష్మెంటు, ఆలోచించుకోండి అని వార్నింగ్ జారీ చేస్తే
ఒక్క 4 కుటుంబాలే నిలబడ్డాయి. నేను ఫోటో చూపించాను చూడు, ఆ తల్లి కుటుంబం, ఇంకా మరో 3 కుటుంబాలు, ఆమె కుటుంబం, మరో 3 కుటుంబాలు. ఎంత దారుణం అంటే పాపం వాళ్ళని అన్నం తింటుంటే ఆ పళ్ళాలు లాగి రోడ్డు మీద వేశారంట. కావాలనే అవమానపరిచారు. అన్నం తింటుంటే పళ్ళాలు లాగి రోడ్డు మీద పడేసి, దైవజనుడు అక్కడ వీళ్ళందరూ ఏం చేశారు, 22 కుటుంబాలు మారినాయి కదా. ఈ 22 కుటుంబాలు చెన్నై నుండి తమ భాష తెలిసినటువంటి దైవజనుడిని తెచ్చుకున్నారు. వాళ్ళవాడే, తమ ప్రజల భాష ఎరిగిన వాడు. ఇక ఆయనను తెచ్చుకున్నారు. ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు. వాళ్ళందరికీ దేవుని గురించి చెప్తున్నాడు. చూస్తా ఉంటే 4 కుటుంబాలు 22 కుటుంబాలు అయింది. ఇక మనోళ్ళంతా మారిపోయేటట్టున్నారని కొంతమందికి ఆలోచన కలిగి దుర్మార్గం చేయటం మొదలుపెట్టారు. ఎంత అంటే వీళ్ళని రోడ్డు మీదకి లాక్కొచ్చి ఇల్లు తలుపులేసి తాళం వేసేశారు. ఎవరు? వీళ్ళ ఇల్లు. ఆ సమాజంలోని ప్రజలు వీళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి రోడ్ల మీద పడేసి తలుపులు తాళాలు వేశారు. తినే కంచాలు కూడా లాగి అవతల పడేశారు. పిల్లల్ని కూడా లాగి బయట పడేశారు. వాళ్ళ ఆహారపు పాత్రలు, ఇళ్లలో ఉన్న సామాన్లు అన్నీ తీసి రోడ్ల మీద విసిరేశారు. ఎంత అన్యాయం అండి. మత స్వేచ్ఛ ఉంది. మనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని, మనకి ఇష్టం వచ్చిన భక్తిని మనం చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆగడాలకు భయపడి 22 కుటుంబాలు దేవుణ్ణి తెలుసుకున్నా ఒక 4 కుటుంబాలే నిలబడ్డాయి. మిగిలిన కుటుంబాలు ఆగినాయి. అట్లా యేసు ప్రభు కావాలి, వీళ్ళు కూడా కావాలి, లేకపోతే వెళ్ళేస్తారు. ఉండే విశ్వాసం మీద మనసులో పెట్టుకుందాంలే, లోపలే ఉందాం, బ్యాచ్లో ఆ బంధువర్గంలోనే ఉందాం, ఎందుకు బయటికి వెళ్ళాలని వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఆగారు అక్కడ. వీళ్ళు మాత్రం గట్టిగా రాటు తెల్లారు, మేము పొరపాటును కూడా ఒప్పుకోము. యేసును విసర్జించమంటే అవసరమైతే మీ చేత విసర్జించబడతాం, మిమ్మల్ని విసర్జిస్తాం, కానీ ఆయన మా ప్రాణం, ఆయన మా ఊపిరి, ఆయనే మా లోకం. ఆయన వదిలి మేమెక్కడరా బతికేది బాబు? భలే పనేనే. అంటే వీళ్ళని ఇలా తయారు చేస్తావా అని దైవజనుణ్ణి తీసుకెళ్ళి వాళ్ళ గుడి ముందు, రామాలయం ఉంటుంది కదా, ఆ ఆలయం ముందు తీసుకెళ్ళి అక్కడ స్తంభానికి నిలబెట్టి ముఖం వాసిందా కొట్టారు దైవజనుణ్ణి. బాగా కొట్టి పడేశారు. అయినా సరే ఆయన తన్నులు తింటున్నాడు, కానీ యేసుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. మీరు నన్ను ఇలాగ నిలువున చంపినా సరే మేము యేసును వదిలే ప్రసక్తే లేదు, మా ప్రాణాలు వదులుతాం. ఆయన ఫోటో ఏమైనా ఉంది బాబు? ఒకసారి చూడండి, ఏదైనా అవకాశం ఉంటే ఆ ఫోటో వేయి, దైవజనుడిని చూస్తారు. చాలా కాలం క్రిందట జరిగినటువంటి దురాగతం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4 ఫ్యామిలీలు మాత్రం ఉన్నాయి. దైవజనుడు ఒకడు పాపం చెన్నై నుండి వచ్చాడు, వివాహం కూడా లేదు ఆయనకి. అలాగా దేవుని కొరకు దేవుని ప్రపంచంలో ఉండిపోయాడు. చూపిస్తాను ఆయన ఫోటో కూడా. ఒకసారి చూడండి, ఏం పర్వాలేదు, లేట్ అయితే అయింది. చూడండి, చూడాలా దేవుని కొరకు నేను ఆయన్ని కలిసి మెచ్చుకున్నాను. నాకంటే నువ్వే నయమన్నా, యేసయ్య కోసం నేను తిట్టులు తిన్నాను, నువ్వైతే ముఖం ఒళ్ళు పచ్చడైన దాకా దెబ్బలు కూడా తిన్నావు. చచ్చిపోతాడేమో అనుకున్నారట ఈ బిడ్డలు. ఆ తల్లి చెప్తుంది, ఇందాక ఫోటోలో కనపడ్డ తల్లి చెప్తుంది, ఆయన చచ్చిపోతాడు, ఏడుస్తుంది. నిన్న కూడా ఆయన గురించి చెబుతూ బోరుని ఏడుస్తుంది ఆ తల్లి. ఏమన్నా మెత్తబడతాడేమంటే అస్సలు. అలాగా అందరి చేత దెబ్బలు తిని ఆ ఆలయం దగ్గర అవమానం పొందాడు, కానీ యేసుని వదలటానికి నా ప్రాణం వదులుతా, కానీ ఆయన మాత్రం వదిలే ప్రసక్తే లేదని గట్టిగా దేవుని హత్తుకున్నాడు. సరే, ఎందుకు ఈ మాటలు చెప్పాను అంటే, యేసు రుచి చూసిన తర్వాత
ఇక ఆయన ఎంత ప్రాణప్రదం అంటే చచ్చిపోయినా పర్వాలేదు బాబు, ఆయన వదిలే ప్రసక్తి మాత్రం ఉండదు. ఆయన ఒళ్ళంతా పచ్చడైందా కొట్టారంట. సరే, ఈ నలుగురు అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వచ్చారు. ఆ పక్కన ఉంది, నేనే కూర్చొని ఉన్నాను. ఆ 4 కుటుంబాలను తీసుకొని ఈ దైవజనుడు ఈయన మొత్తం కలిసి అక్కడి నుంచి దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల దూరం వచ్చేసి సముద్ర తీర ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారట. గుడిసెలు వేసుకొని అక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. యేసయ్యా, మా స్వజనులు మమ్మల్ని విసర్జించారు, మమ్మల్ని నెట్టేశారు, పర్వాలేదు, మాకు ఆనందం ఉంది, ఎందుకంటే సమస్తాన్ని కోల్పోయినా నిన్ను మేము కలిగి ఉన్నందుకు వందనాలు. నిన్ను కలిగి ఉన్నాం, నీతో సహవాసం సహజీవనం కాపాడుకోగలిగాం, మాకంతే చాలు, ఎవరేమనుకుంటే మాకే. ఆహారం లేకపోయినా పర్వాలేదు, అన్నం కూడా లేదట తినేదానికి, అయినా సరే వాళ్ళతో పాటు పనిలోకి రానివ్వలా, వాళ్ళ గృహాల్లోకి వెళ్ళనివ్వలా, వాళ్ళ పాత్రలు బయట పడేశారు, నోటికాడి కంచంలాగా అవతల పడేశారు. దైవజనుని పట్టుకొని చిత్రవదగా అందరి ముందు అందరూ నిలబడి వాళ్ళ ఆలయం ముందు తీసుకెళ్ళి చిత్రవదగా కొట్టి పడేశారు. ఎన్నైనా ఏం పట్టించుకోవాలా, వచ్చి సముద్ర తీర ప్రాంతంలో ఉండి ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ మిగిలిన కుటుంబాలు ఉన్నాయి చూడు, 18 కుటుంబాలు, ఆ కుటుంబాల్లో వాళ్ళకి మళ్ళీ ఆలోచన కలిగి అక్కడ నుంచి తడొక కుటుంబం వచ్చి ఇక్కడ వీళ్ళతో పాటు గుడి చేసుకుంటున్నారట. వద్దు, మాకొద్దు, ఎందుకంటే వాళ్ళకు కూడా యేసయ్య రుచి తగిలింది. పర్వాలేదు, మీ సమాజం వద్దు, మీ పాటొద్దు, పోండి అని అలాగ తడోకొకళ్ళు వచ్చి ఆ 22 కుటుంబాలు ఇక్కడికి వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వచ్చి అంతా ఆ తీర ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారట. సరైన ఆదరణ లేదు ప్రభువా, ఇక్కడ భద్రత లేదు నాయన, సహాయం చేయి ప్రభువా. అది కూడా వాళ్ళ ప్లేస్ కాదు. ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ జాన్ డేవిడ్ గారు ఉన్నాడు, చిలకలూరుపేటలో, పెద్ద ఆయన, ఇప్పుడు ప్రభునందు నిద్రించాడులే. ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనతో మాట్లాడాడంట, సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళు, ఫలానా ప్రదేశానికి వెళ్ళు అని. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి దర్శించినప్పుడు వాళ్ళందరూ కనపడ్డారు. వాళ్ళ గురించి ఆయన విన్నాడో సంథింగ్, దేవుడే మాట్లాడాడో మనకైతే తెలియదు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం అయితే ఆయనతో దేవుడు మాట్లాడాడని ఆయన చెప్పాడట. వచ్చి అక్కడ ప్రజల్ని చూసి, చూడండి వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఎవరితో మాట్లాడాడు? తన దాసునితో. ఆయన మంచి సేవకుడు అండి జాన్ డేవిడ్ గారు. కొన్ని ప్రదేశాల్లో ఆయన సువార్త చేయటానికి వెళితే ఆయన మీదే కళ్ళాపు కొట్టింది. పేడ కళ్ళాపు కొడితే ఆయన చెట్టెక్కి చిటార కొమ్మనెక్కి అక్కడ బాకా తీసుకొని ఆడ చెప్పాడంట. అంటే కిందుంటే పోస్తారని, ఆ పేడ కళ్ళాపు చల్లుతారని ఆ చిటార కొమ్మనెక్కి అక్కడ ఉండి చెప్పాడంట సువార్త. బ్రదర్ అన్న అనుభవం, ఏ అనుభవం అయితేనేమి, సువార్త కొరకు క్రీస్తును గూర్చి వారికి ప్రకటించడం కోసం ఆ భక్తుడు పడ్డ పాటలు ఆయన జాన్ డేవిడ్ గారు. చాలామంది పేదలకు సహాయపడ్డాడు ఆయన. ఏ పాటలన్నా పడింది, మొత్తానికి చాలామందికి ఆదుకోగలిగాడు. అది ప్రారంభ దశ, నేను చెప్పే దశ ప్రారంభ దశ. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడితే ఏమని మాట్లాడాడు అక్కడ? నా కోసం నా పిల్లలు యాతన పడుతున్నారు, నా కోసం వాళ్ళు వెలివేయబడ్డారు, నువ్వు వెళ్ళు, వాళ్ళని దర్శించు అంటే వెళ్ళి ఈయన కొంత ప్లేసు వాళ్ళ కొరకు స్వీకరించి వాళ్ళందరికీ తలా 4 సెంట్ల స్థలం ఇచ్చి అందులో పక్కా గృహం స్లాబ్ వేసి ఇల్లు కట్టించాడు ఆయన. వీళ్ళు అక్కడ ఉన్నప్పుడేమో గుడిసెలే, రుద్రమామపురంలో ఉన్నాడు, వాళ్ళే బిల్డింగ్లో లేరు, పాకల్లోనే ఉన్నారు.
క్రీస్తు కొరకు వెలివేయబడిన తరువాత, తృణీకరింపబడి నెట్టివేయబడిన తరువాత పక్కా గృహాలు, విశాలమైన ప్లేసు అందరికీ. ఇప్పుడు ఈ సమాజం అంతా కూడా నిరీక్షణ గిరి అనే పేరుతో ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ దేవుని బిడ్డలే, ఒక్కడు కూడా అన్యుడు లేడు. యేసయ్య నాకు కావాలన్నోడల్లా వచ్చి అందులో చేరతాడు. నిన్న నేను ఆడికి పోయా, దేవుడు తీసుకెళ్ళాడు నన్ను అక్కడికి. నేను ఒక పని మీద పోయాలే, దేవునికి స్తోత్రం. నేను ఎందుకు పోయానంటే, దేవుడు ఏదన్నా మన ఆలోచనలకు ఉన్న తర్వాత చెబుతాలే, అది దేవుడు చేసిందాక చెబితే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు, తర్వాత చెబుతా. నేను ఒక ఆలోచనతో పోయాను, నన్ను ఇటు తీసుకెళ్ళాడు దేవుడు. తీసుకెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ సాక్ష్యం ఏంటంటే నాకు ఎంత సంతోషమైందో. కానీ అక్కడ అలా ఉందని, అదొక ఊరు ఉందని, అక్కడ ఈ సన్నివేశం ఉందని, ఈ స్టోరీ అంతా ఉందని నాకు తెలియదు. ఇప్పుడు ఆ 22 కుటుంబాలు కాస్త 50 కుటుంబాలు అయినాయి. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే పెద్ద ఉన్నాడో అతనికి భయంకరమైన బలహీనత వచ్చినప్పుడు హాస్పిటల్లన్నీ ఎన్ని తిప్పినా ఆయనకు తగ్గల. ఏది వీళ్ళ వెలివేతలో ఇన్వాల్వ్ అయ్యి ఆనాడు పెద్దగా వ్యవహరించిన వ్యక్తి పడిపోయాడు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా సమాధానం లేదు. తీసుకొచ్చి పండుకోబెట్టారు. పండుకోబెడితే అక్కడ ఉన్నోళ్ళు విశ్వాస అయిన వారు ఒకరు చెప్పారన్నమాట, మనోళ్ళు ఉన్నారు కదా, అంతకుముందు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు చాలామందికి వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గింది, ఏం పోయింది, పిలిపించి ప్రార్థన చేయించేదా అని అడిగితే పిలిపించండి అన్నాడు. వీళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. అన్ని ఆసుపత్రులు అన్నీ తిరిగినా తగ్గింది, వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆయన బాగుపడ్డాడు. వాళ్ళ చేత ప్రార్థన చేయించుకొని నేను లైన్లోకి వచ్చినాక మొత్తం మళ్ళీ బ్యాచ్ అంతా వచ్చేసి, నువ్వు కూడా వాళ్ళలో కలిసావు, నీకు కూడా మేము ఒప్పుకోం, వాళ్ళందరికీ తప్పేస్తాం, నీకు కూడా తప్పేస్తాం అంటే వాళ్ళు నా బాధను చూసి ప్రార్థన చేశారు, బాగుపడ్డాను. మీరు వాళ్ళకి ఏదైనా వేయాలనుకుంటే అదంతా నా మీదే వేయండి, వాళ్ళని ఏమంటానికి వీల్లేదని మొదలుపెట్టాడు ఆయన. ఓర్పుతో, సహనంతో, ప్రేమతో సహించారు. ఎవరిని బట్టి అవమానాలు, ఎవరిని బట్టి నోటికాడి కంచం కూడా తీసివేసినా ఏమాత్రం రోషపడకుండా స్తోత్రం అనుకున్నారు. ఎవరిని ప్రేమించి తీసుకెళ్ళి గుడి ముందు నిలబెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రకరకాల దెబ్బలు కొడుతుంటే, ఒళ్ళు పచ్చడై ముఖం వాసిపోయిందా కొడుతుంటే అలాగ మౌనంగా సహించాడు. ఎవరిని ప్రేమించి? యేసును ప్రేమించి. ఏమండి, ఈరోజు ఇంత కష్టపడి దేవుని సేవ చేసి సమాజాల్లో మారుమూల ప్రాంతాల్లో తిని తినక అగచాట్లు పడి సేవ చేస్తుంటే ఇలాంటి సేవకులు పట్టరు మన వాళ్ళకి. కళ్ళ ముందు కనపడతారు, చీపు కదా, తేలిక. ఎక్కడో దూరపు కొండలు నునుపు అన్నట్టు రకరకాల ఆకర్షణలో హడావుడిగా కనపడేవాళ్ళు అంటే, అమ్మో ఆయన గొప్ప దైవజనుడు, నీ బొంద, ఆయన గొప్ప కాదు, ఈయన గొప్ప కాదు, యేసయ్య గొప్ప. అసలు యేసు ఎవరిని ఎలాగా ఘనపరుస్తాడో రేపు తెలియదు. ఒక్కొక్కటి సంబడం అక్కడ. ఆ కొట్టండి, ఎందుకు అనుమానం ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాణాలకు తెగించి అలాగ నిలబడిపోవటం అంటే నాకు ఆయన వదిలి రాబుద్ది కాల నిన్న. ఎందుకంటే నాకు ఎట్లా ఉందంటే ఒక అపోస్తలుని చూసినట్టుంది. యేసయ్య కోసం దెబ్బలు తిన్నావా? యేసయ్య కోసం గుడి ముందు నడి వీధిలో అవమానపరచబడ్డావా సోదరుడా? యేసయ్య కోసం ముఖం వాసిందాకా ఏముంది, ఇంకొంచెం ఎక్కువ కూడా చచ్చిపోయేవాడు. ఎంత వీక్గా ఉన్నాడో చూడండి ఆయన. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది. ఈరోజు ఆ సమాజంలో సగం ఇక్కడికి వచ్చి ఈ సమాజంలో కలిసి మొత్తం దేవుడిని నమ్ముకున్నారు. 100 కుటుంబాలు 50 కుటుంబాలు దేవుని కుటుంబాలు అయిపోయాయి. ఆపటం సాధ్యం కాదు. ఆపటానికి ప్రయత్నం చేసే ప్రతిసారి దావాలనమే వ్యాపించటమే క్రైస్తవ లక్షణం. ఆ ప్రేమ రగిలిద్దంతే. సరే, ఇదంతా ఎందుకు చెప్పాను? రుచి చూస్తే, ఆయన ప్రేమ రుచి చూస్తే సావటానికైనా ఇష్టపడతాగా, నేను వదలటానికి ఇష్టపడం. దేవునికి మహిమ. ఎందుకు ఈ మాట చెప్పానంటే,
ప్రేమించేదని అధికంగానే పాట పాడటం, నా ప్రాణం నా ధ్యానం అని మాటలు మాట్లాడటం కాదు. నిజంగా మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన ప్రపంచంలో ప్రవేశించాలి, ఆయన రుచి తెలుసుకోవాలి, ఆయన్ని కలుసుకోవాలి, ఆయనతో నడుచుకోవాలి. ఆయన స్పర్శ అర్థమైతే, ఆయన రుచి అర్థమైతే, ఆయన ప్రేమ అర్థమైతే, ఆయన సాహచర్యంలో ఉన్న మాధుర్యం అర్థమైతే ఈ అధమలోక దరిద్రపు సుఖాలన్నీ కూడా అశుద్ధంలాగా కనపడతాయి. డేవిడ్ బ్రైనార్డ్ అన్న మాట మనం అనగలుగుతాం, ఆహా, నా ప్రాణప్రియుడు నా ప్రభువు నా యేసుతో గడిపే ఒక్క గంట ఈ అధమలోక సుఖాలన్నిటినీ అధిగమించేటట్టు చేసింది కదా అని అన్నాడట. ముందు నేను చదివాను డైరీలో, నా యేసుతో గడిపే ఒక అద్భుతమైన గంట సమయము ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు చేసింది నన్ను, ఎంత బాగుంది ఆయన సాహచర్యం అన్నాడట. అలాంటి భక్తులే ఇక ముందు తరాలకు కావాల్సిన వారు. ఇప్పటి తరానికి, రాబోతున్న తరాలకి వాళ్ళే కావాలి. యేసు ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన వాళ్ళు, యేసును అనుభవించిన వాళ్ళు, యేసును ఆస్వాదించిన వాళ్ళు, యేసు ఆజ్ఞకు విధేయత చూపి లోబడిన వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళ వల్ల రాజ్యం విస్తరణ జరిగిద్ది, యేసు రాజ్యం విస్తరణ జరిగిద్ది. దేవుని పిల్లలు సంపూర్ణ సిద్ధి పొందుతారు అలాంటి వ్యక్తుల వల్ల. పాటలు పాడి ప్రేమించిన అధికము కానీ భజన చేసి బయటికి పోయి లోకాన్ని ప్రేమించే దరిద్రులు అంటారు కాదు. చెప్పండి ఎవరు వాళ్ళు? యేసయ్య దగ్గర వచ్చి ప్రేమించేదన్ అధికముగా అని ఇక్కడ షో పాటలు పాడి బయటికి పోయి దరిద్రపు లోకాన్ని ప్రేమించి ఆ లోక ఆశల్లో బడి కొట్టుకుపోయి లోక సంబంధమైన వాటిని, ఐహిక విచారాలను వాంఛించి వాటిలో వెళ్ళిపోయే మార్గం కాదు. యేసు కోసం అవసరమైతే ప్రాణమునైనా విసర్జించేంత అంకిత భావంతో ఆయన్ని ప్రేమించే భక్తులు కావాలి. ఎవరు ప్రేమిస్తారు? మిమ్మల్ని అంటాను ప్రేమించండి ప్రేమించండి అని. మీకు ప్రేమ పుట్టిద్దా? నో. ఎవరికి వాళ్ళకు వ్యక్తిగతంగా ఆ అనుభవం ఏర్పడాలి. ఆ అనుభవం ఏర్పడాలంటే ఆయనే ప్రతి భక్తుని దర్శించాలి. మీరు ఎంతమందిని అలాగా దేవుడు స్పర్శించాడో కొంచెం చేతులు ఎత్తండి. నాకుందన్న ఆయన ప్రేమ స్పర్శ, నాతో మాట్లాడాడు, నాతో వ్యవహరించాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. ఆయన ప్రేమ రుచి చూసారా? చూసిన వాళ్ళు చేయత్తాడే. చూడలేదా తమ్ముడా నువ్వు? మరి చేయత్తవే. ఎప్పుడు మాట్లాడలేదా యేసయ్య? నీ కన్నీరు తొడవలేదా? ఆయన ఒడిలో నువ్వు సేద తీరలేదా? నిన్ను స్పర్శించలేదా? ఆదరించలేదా? మాట్లాడలేదా? ధైర్యపరచలేదా? స్వస్థపరచలేదా? చేయలేదా యేసయ్య? నీకేమి రుచి చూడలేదా ఆయన ప్రేమను? నువ్వు చూస్తే చేయొద్దు. రైట్. కలుసుకున్నాడు ఆల్రెడీ, నిన్ను కలుసుకున్నాడు. నువ్వు ఆయన తెలుసుకున్నావు. ఇక ఎడబాయొద్దు, ఆయన్నే కోరుకో. నేను చెప్పటం కూడా కాదు, ఇక నీ లోకం ఆయనే అవుతాడులే. నేను చెప్పేది ఏముంది? ఇప్పుడు నేను కలుసుకున్నాను, నాకు ఆయనే ప్రపంచం. నా కాలగతులన్నీ నీ వశమని నిలిచి ఉన్నాను నీ చెంతనే. నా దాగు చోటు నీవేనని నమ్మికయుంచాను నీ మీదనే. అవునన్నా కాదన్నా, వెలుగైనా వెతలైనా నీతోనే నా పయనము. నీ ప్రేమ నాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ నాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, కావాలి స్నేహము. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్తా, ఇక ఈ ఒక్క ముక్క చెప్పి ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఆయన తనను ప్రేమించిన వారెందరో ఎరుగును, తనను ఇష్టపడిన వారెందరో ఆయన ఎరుగును, తనంటే ఎవరికి పిచ్చి ప్రేమో ఎరుగును.
అలా ఎవరినైతే ఆయన ఎరిగి ఉన్నాడో వారందరితో ఆయన బహు చనువుగా వ్యవహరిస్తాడు. చాలా చాలా చనువుగా. భక్తుడు ఆయనతో అంతే ఉంటాడు. ఆయనకు దగ్గరయ్యే కొద్దీ చనువు, ప్రేమతో కూడిన చనువు, మళ్ళా అమర్యాదగా అగౌరవంగా. ఆయన కూడా అంతే ప్రేమతో కూడిన చనువు చూపిస్తాడు. అలాగా పరస్పరం చనువుతో వ్యవహరించిన ఇద్దరిని చూపిస్తాం మీకు. పరస్పరం చనువుతో ఇద్దరు వద్దులే, టైం లేదు, ఒక్కడిని చూపిస్తా. యోనా ఎంత దారుణంగా ప్రవర్తించాడో, ఎంత మొండిగా చేశాడో చూడండి. నినివే మహాపట్టణానికి పోయి నువ్వు ప్రకటించని చెప్పాడు యోనాకి. ఏమని? వారు యెహోవా దృష్టికి ఘోరమైన పాపం చేస్తున్నారు కనుక దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిద్ది, నేను వాళ్ళని నాశనం చేయబోతున్నాను, చెప్పు, నువ్వు పోయి వాళ్ళకి ప్రకటన చేయి అన్నాడు. ప్రకటన ఇప్పుడు నాశనం చేయాలనుకున్నాడు, ప్రకటన చేయమన్నాడుగా. అంటే ప్రకటన ఎందుకు చేయమన్నాడు? వాళ్ళని కాపాడుకుందామనే. ప్రకటన విని వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళని రక్షించుకుందామనే దేవుడు ఆలోచించి ప్రకటన చేయమన్నాడు. సావగొట్టాలనుకుంటే ఏ ప్రకటన ఉండదు, సైలెంట్గా అయిపోద్ది, సొదొమ గొమొర్రా లాగా. సరే, యోనాని వెళ్ళమన్నాడు. యోనాకేమో వాళ్ళంటే ఇష్టం లేదు. అశూరీయులు, నినివే పట్టణస్థులు, వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రువులు. చూడండి, దేవునితో మనం కలిసి నడవటం మొదలుపెట్టినాక కీలకమైన పాయింట్ చెప్తున్నాను, ఇక చెప్పి ముగిస్తా, వినాల. దేవునితో మనం నడవటం మొదలుపెట్టిన తరువాత మనకిష్టమైన వాటిని కొన్నిటిని ఆయన ఆపేస్తాడు. మనకిష్టము లేనివి కొన్ని చేయమని మనల్ని బలవంత పెడతాడు. ఇది విన్న మాటే. సరే, ఎలా? ఇప్పుడు శత్రువులు వినాశనం అయిపోవాలని సహజంగా ఎవరైనా కోరుకుంటారు, శత్రువులు నాశనం అవ్వాలని. యోనా కూడా అంతే. అశూరీయులంతా నాశనం కావాలి, నినివే పట్టణస్థులంతా నాశనం కావాలని ఎదురు చూసిన అనేకుల్లో యోనా ఒకడు. హెబ్రీయుడు, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా సేవకుడు, దాసుడు, ప్రవక్త యోనాకు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణం దర్శించి వాళ్ళకి చెప్పు, ఇంకా కొన్ని రోజుల్లో 40 దినములలో దేవుని ఉగ్రత మీ మీదికి రాబోతుంది, మొత్తం చేస్తారు. దేవుడు చెప్పమన్నాడు, నేను చెబుతున్నా అని పోయి ప్రకటన చేయి అని చెప్పాడు. యోనా ఏం చేశాడో తెలుసా? ఏంది ప్రకటన చేసేది? వాళ్ళు ఎప్పుడు చేస్తారా నేను ఎదురు చూస్తుంటే రాక శుభముహూర్తం రానే వచ్చినట్టుంది, నీకేదో కోపం వచ్చినట్టుంది, తొందరగా చేయాలని నేను అనుకుంటుంటే నువ్వేంటి నన్ను వెళ్ళి ప్రకటన చేయమంటావు? నేను వెళ్ళి ప్రకటన చేస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు. మారు మనసు పొందితే నువ్వు అత్యంత దయా, కృప, దీర్ఘశాంతం కలిగినోడివి కనుక, కనికర సంపన్నుడు కనుక వదిలేస్తావు. అది నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను చెప్పను. వాళ్ళు చావాలా. చూడండి, నీకు కీడు చేసిన వాడికే మేలు చేయమని చెబుతాడు, నీకేం మండిపోతుంటుంది. ఏం బ్రో వాడికి మేలు చేసేది? నీకు ఇష్టం లేని వాళ్ళే పలకరించమంటాడు ఆయన. నీకు నచ్చని మనుషుల దగ్గరే నువ్వు కార్యం చేయమని మాట్లాడతాడు ఆయన. మనకేమో నచ్చదు, అసలు వాళ్ళ ముఖాలు చూడటానికి చిరాకు పుట్టింది మనకి. కానీ బలవంతంగా లొంగదీసి మరి ఆడు కూర్చోబెడతాడు. చేయాలంతే. నాకు ఇష్టం లేదు ప్రభా, ఇష్టం లేదు, నాకు ఇష్టమైంది, నోరు మూసుకొని చేయి. యోనా పోయి ఓడెక్కాడు. ఓడెక్కి ఏం చేశాడు? అమరంలోకి వెళ్ళాడు. అంటే వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాల, మొదటి సంగతి. సరే, పెను తుఫాను వచ్చేటట్టు చేశాడు, ఓడ ముందుకెళ్ళలా, ఆగిపోయింది. ఆ ఓడ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ నావికుడు వచ్చి అతన్ని బయటికి పిలిచి తిట్టాడు. బుద్ధి లేదా నీకు, నిద్రపోతా అని తిట్టి పరిస్థితి చూపించాడు. అర్థమైపోయింది మనోడికి విషయం. అర్థమైపోయినప్పుడు యోనా ఏమనాలండి? దేవా, నాకు అర్థమైంది, ఇది ఎందుకు వచ్చిందో నేనే కదా, నన్ను క్షమించు ప్రభువా, నేను వెళ్ళిపోతాను, వెళ్ళి చెప్తానయ్యా అనాలిగా. అయ్యా, ఇది నా వల్లే వచ్చింది, మీరు ఓడని వెనక్కి తిప్పినట్లయితే
నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడ తీసుకెళ్ళి నన్ను వదిలిపెట్టినట్లయితే మీకు ప్రాణ ప్రమాదం ఉండదు. ఇలాగే ముందుకెళ్ళారంటే సస్తారు. కావాలంటే వెనక్కి తిప్పి చూడండి, తుఫాన్ ఆగిపోయిద్ది అని చెప్పాలి. కానీ యోనా చూసావా, నేను వెనక్కి వెళ్ళను, వెనక్కి వెళ్తే మళ్ళీ ఆడిగా తీసుకెళ్తాడు ఆయన. అందుకని నన్ను ఎత్తి నీళ్ళలో పడేయండి. నేను ఒక్కడిని చచ్చాను, వాళ్ళు మొత్తం చావాలా. నేను పోయి చెబితే వాళ్ళు బతుకుతారు, అది నాకు ఇష్టం లేదు. లేకపోతే యోనాకి ఏం తెలుసు, చేపను లైన్లో పెట్టాడని తెలుసా యోనాకి? ఇప్పుడు ఆలోచించారా ఆ విషయం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్పానంటే వాళ్ళు మారు మనసు పొందుతారు. మారు మనసు పొందితే ఈయనకు సెంటిమెంట్లు ఎక్కువ. ఈయన అంత హడావుడి చంపేస్తా అట్లా ఇట్లా బుస్ అంటాడు, కానీ అంతా పాలు పొంగే, కాసి నీళ్లు పోయంగానే చల్లారిపోతాడు. చంపేస్తా అంటాడు, చంపడం ఏం లేదు అయ్యా అనగానే పొంగిపోయి అప్పుడే లొంగిపోయి సరే లేపో అంటాడు. ఊరికనే మెత్తబడతాడు, సెంటిమెంట్. అసలు అట్లా మెత్తబడితే ఎట్లా? దేవుడు కోపగించుకునే కాడ కోపగించుకోవాలా, ప్రేమించే కాడ ప్రేమించాలా. మమ్మల్ని ప్రేమించాలా, వాళ్ళని సాగుగొట్టాలా. అరే వాళ్ళని కూడా బతకనీయమంటాడు. నేను ఒప్పుకోను. నన్ను ఎత్తి ఇందులో వేయండి రా, నీళ్ళల్లో వేయండి, నేనే నేరస్తుడిని, ఇప్పుడు ఇది నా కోసమే వచ్చింది కాబట్టి నన్ను వెనక్కి తిప్పుతాడు. ఎట తిప్పుతాడో నేను చూస్తా, నన్ను ఎత్తి నీళ్ళల్లో వేయండి, అప్పుడు మీకేం కాదంటాడు. సరే, వాళ్ళు యెహోవా ప్రభువా, సమస్త జీవులకు ప్రాణాధారమైన వాడా, మా యందు కనికరపడు. ఇతను అసలుకే నీ ప్రవక్త అంట, ఇతను ఓడలో ఉన్నందుకే ఇంత కీడు వస్తే ఇతను నీళ్ళల్లో వేస్తే మమ్మల్ని ఏం చేస్తావని భయంగా ఉంది. మా యందు కనికరపడి దోషం మా మీద మోపొద్దయా అని. మరి లేకపోతే ఆయన ఈగిపోతే అది మునిగేటట్టుంది. యోనా కోరిందంటే ఇతను ఎంత మొండిగా ఉన్నాడో ఆయన ఎంత మొండోడో చూడండి. ఇది ఇక్కడ మనకి రుచించాల్సిన విషయం. భక్తుడు మొండోడే, ఆయన ఇంకా జగముండి. నేను నువ్వు చెప్పిన కాడికి వెళ్ళను, నేను ఇటు పోతాను అంటే అడ్డు పోతావా, ఎంత దూరం పోతా, నిన్ను వెనక్కి తిప్పుతాగా నేను అని అడ్డు తగిలాడు. అడ్డు తగలగానే అడ్డు వచ్చావా, అట్లయితే నేను వెళ్తాను అనుకున్నావేంది, నీళ్ళల్లో పడి సావనన్నా చస్తాగా, నేను మాత్రం పోనాడికి. చస్తావా, సత్తువుగాళ్ళు ఇప్పుడు పడు అందులో పడు అని మహామత్స్యమునకు ఆజ్ఞాపించాడు. ఫలానా కిటికీలో నుంచి నెడతారు, పడగానే ప్రాణం పోకుండా నువ్వు పట్టుకోమన్నాడు. అందులో వెయ్యగానే నీళ్ళలో ఫస్ట్ పడ్డాడు, సైలెంట్గా వచ్చి చేప మింగింది. అమ్మయ్య అయిపోయాలే, చచ్చిపోయాలే, ప్రాణం పోయిందిలే. ఇక ప్రాణం పోయినోడు ఎక్కడ ఉంటాడు? నేను దేవుని మీద తిరుగుబాటు చేశాను కనుక ఖచ్చితంగా పాతాళానికే వచ్చి ఉంటానని ఫీల్ అయ్యాడు. పాతాళం కాదు, చేప కడుపు, అందులో ఉన్న నా చూపిస్తుంది, దాని కడుపులో ఉన్న ఆ మురికంతా చూసి ఇదేదో పాతాళం లాగుంది, ఇది అంధకారం లాగుందని అక్కడి నుండి అగాధములో నుండి నేను మొర్ర పెడుతున్నాను. చూడు, అన్నీ ఫ్రీగా ఉన్నప్పుడేమో పెంకితనం, శ్రమ వచ్చినప్పుడేమో యెహోవా యొద్దనే కృప దొరుకును అని కాహాబడతాడు. మళ్ళా దాని కడుపులో ఉండి నవ్వుకుంటాడు ఆయన. ఎవరు? చేప కడుపులోనున్న సంగతి తెలీదు, అది మింగిన సంగతి తెలీదు. ఎందుకు? దాని నోరే చాలా పెద్దగా ఉంటుంది, అందులో ఏ మూల ఉన్నాడో ఈయన. మహామత్స్యము అంటే తిమింగళం, అతిపెద్ద చేప. ఏదో మనం ఊహించుకునే ఏదో ఒక 6 అడుగుల వెడల్పు, 10 అడుగుల వెడల్పు అనుకునేరు. అది వచ్చి నోరు తెరిచి నోట్లో పడితే ఏదో ఒక మూల ఏ దవడ పక్కన ఉన్నాడో ఏం సంగతో తెలియదు. అంత పెద్ద చేప కడుపులో కూడా కాదు, దాని నోట్లోనే మళ్ళా పెద్ద నోరు అనుకోండి. అంత పెద్ద చేప ఎందుకు ఉంటుంది? మీకు డౌటా? సముద్రంలో లేవా తిమింగలాలు లేవా పెద్ద పెద్ద? ఎంత పెద్ద చేపలు! చేప అంత చిన్నది లేదు, చేప అంత పెద్దది లేదు అంటారు పెద్దోళ్ళు, తెలుసా? ఓడ ఒక చిన్న సైజు గ్రామం అంత ఉంటుంది, ఆ ఓడనే ముంచి పడేసిద్ది చేప, తిప్పేసిద్ది అలా. ఓడని ముంచేస్తుంది, ఎంత పెద్దగా ఉంటే అంతలా ఓడని తిప్పేసిద్ది.
అలాంటి మహామత్స్యాలోని అలాంటి పెద్దదాన్ని ఒకదానికి ఆజ్ఞాపించాడు. వచ్చి పట్టేసుకొని ఏదో దాని కడుపులోనో నోట్లోనో ఒక భాగంలో పెట్టేసింది. 3 దినాలు ఉపవాసం ఉంది, అది ఏం తినకుండా. తింటే ఇతను అయిపోతాడు. అలాగే దేవుడు చెప్పాడు, నువ్వు మొండోడువా, నేను నీకన్నా జగమొండిని, వదిలిపెట్టను నిన్ను, పా. తీసుకొచ్చి ఎక్కడైతే మళ్ళా గోడ ఎక్కాడో అక్కడ తెచ్చి అది కక్కింది. కక్కిన తర్వాత వచ్చి బయటపడ్డాడు. దేన్ని పాతాళంలో ఉండాల్సిన వాడిని, నీళ్లు ఇదేదో సముద్ర తీరంలాగా ఉంది, అంత మామూలుగానే కనపడుతుంది. అప్పుడు చివరికి అర్థమైంది, చేప వెళ్తుంది కక్కి. చేప కడుపులోనా నేనున్నాను, పాతాళంలో ఉన్నాను అనుకున్నానే, పోనీలే బయటికి తెచ్చావు, స్తోత్రం. కోపం వచ్చి నరకానికి పంపించావేమో, పాతాళ అగ్నికి పంపించావేమో అనుకున్నానయ్యా, బయటకు ఎక్కించావు, థ్యాంక్స్. యెహోవా వాక్కు మళ్ళా యోనాకు 2వ మారు ప్రత్యక్షమైంది. యోనా అన్నాడు. ఏంది? అర్థమైపోయిందిగా, నువ్వు సావాలన్నా నేను చావనీను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా అనుమతి లేకుండా చస్తావే, నా సెలవు లేక నీ ఊపిరి పోవటానికి కూడా నేను సెలవియా. అర్థమైపోయిందిగా, నిన్ను చావనీయను, ప్రశాంతంగా బతకనీయను. నేను చెప్పిన పని చేసింది ఆక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఉంటారు యోనాలు, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా తిరుగుబాటే. అందుకే వాళ్ళని ఇదే టైపులో నలగొడుతుంటాడు. అటు సావనీడు, ఇటు బతకనీడు. వాళ్ళ సొంత ప్రయాణాలకేమో పెను తుఫాన్లు ఎదురు వస్తాయి. బతుకు పాడుగానని చచ్చిపోదామంటే సావు కూడా రాదు. తాడేసుకున్న దానికి వేలాడబడి ఊగులాటం తప్ప, గిలగిల తన్నుకోవటం తప్ప చావు రాదు. ఆయన సెలవు లేకుండా ప్రాణం పోదు. సముద్ర జలాల్లో విసిరితే చేప ద్వారా భద్రపరిచి తీసుకొచ్చి కక్కించి అప్పుడు చెప్తున్నాడు, విషయం అర్థమైందిగా, నా సెలవు లేకుండా చావు కూడా రాదు, పోయి నిన్నవే పట్టడానికి చెప్పుకోమన్నాడు. విషయం అర్థమైపోయింది. గత్యంతరం లేక బయలుదేరాడు. అది 3 దినముల ప్రయాణం అంత పట్టణం, 1 దిన ప్రయాణం అంతే పోయాడు. అంటే ఏంది, ఇంకా 2 దినాల ప్రయాణం అంత పట్టణం ఉంది. నా ప్రకటన విన్న వీళ్ళు మాత్రం బతికినా పర్వాలేదు, ఆ 2 భాగాలన్న చేస్తారుగా. అడుగడుగునా పెంకితనమే, మొండితనమే, వ్యతిరేకమే. అయితే దేవుడు ఊరుకున్నాడా? ఈ 1 దినమంతా ప్రయాణంలో వచ్చిన ప్రకటనే మొత్తం నినివే అంతా తెలిసేటట్టు చేశాడు. ఏం పర్లా, నువ్వు కొంచెం చెబితే నేను ఊరుకుంటున్నాను, ఆ కొంచెం అందరికీ పాకేటట్టు చేస్తా. ముందైతే నేను గెలిచా, నేను ఓడిపోవటం అసంభవం. యోనా అర్థమవుతుందా? తీసుకొచ్చి చెప్పించాడు. చెప్పిన తర్వాత వాళ్ళంతా బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని, రాజు మొదలుకొని దాసుడి వరకు పశువులతో సహా ఉపవాసం ఉంచి కడుపు మార్చుకొని దేవుని వైపు మళ్ళుకొని తమ చెడు నడతను దిద్దుకున్నారని రాసుంది. ఎప్పుడైతే చెడు నడతను విసర్జించి ఉపవాసం ఉండి దేవుని వైపు మళ్ళుకొని దిద్దుకున్నారో వారికి చేయుదనన్న కీడంతటి విషయమై దేవుడు శాంతించి వాళ్లకు కీడు చేయకుండా మానేశాడట. మానేసినోడు ఊరుకోలా చెప్పాడు, నేను వాళ్ళని వదిలేస్తున్నాను, పాపం పశ్చాత్తాపడుతున్నారు అన్నాడు. అప్పుడు అంటాడు, నాకు ఇవన్నీ తెలుసు, నువ్వు ఇలా చేస్తావని తెలుసు. నేను వెళ్ళిపోయేవాడిని తుఫాను రేపి నీళ్ళలో పడేటట్టు చేశా. చచ్చిపోదాం అనుకున్నా, పోయే ప్రయాణం సాగనీయలేదు, అలాగని నీళ్ళలో పడి చావనీయలేదు. తెచ్చి ఇక్కడ పడేసి ఇంత ప్రకటన చేయించి చివరికి వాళ్ళని వదిలేస్తానంటావా? అసలు ఎట్ట కనపడుతున్నా నీకు నేను? నాకు తెలియదు, నేను ఊరుకోను. నువ్వు చంపాల్సిందే వీళ్ళని, వీళ్ళు దుర్మార్గులు. నువ్వు చెప్పిన డేట్ దాకా ఈ ఊరు వదిలిపెట్టి పోను, ఈ గవిల్లోనే కూర్చుంటా, నువ్వు ఎట్లా నాశనం చేస్తావు నాది చెయ్యాలంతే నువ్వు అని కూర్చున్నాడు. పందిరి ఒకటి వేసుకొని కూర్చున్నాడు. ఆ పుల్లలు ఈ పుల్లలు తెచ్చి ఆ పందిరి వేసుకొని కూర్చున్నాడు.
చూడండి, రక్షించాల్సినోడు సావు కోరి కూర్చుంటున్నాడు. గవిని దగ్గర కూర్చుంటే దేవుడు ఏం చేశాడో మీకు తెలుసు. ఒక సొర చెట్టు మొలిచేటట్టు చేశాడు. ఒక నైటు మొలక ప్రారంభమైంది, తెల్లారేటప్పటికి అతనికి ఏమాత్రం ఎండ తగలకుండా చల్లని నీడ వచ్చేసింది. పచ్చని ఆకులు కదా, సొర చెట్టు హాయిగా కూర్చున్నాడు. అబ్బా ఎంత బాగుంది, హాయిగా కూర్చోవచ్చు అని రోజు లెక్కేసుకుంటూ కూర్చున్నాడు. మళ్ళా ఒకరోజు మరుసటి రోజే రాత్రిపూట ఓ పురుగును వదిలాడు. అదేం పురుగో నాకు అర్థం కాలేదు. తెల్లారేటప్పుడు తినేసింది మొత్తాన్ని. ఆకులేవి లేవు, ఒట్టి తీగలే ఉన్నాయి. మళ్ళా సూర్యుని ఎండ స్టార్ట్ అయింది, అది కూడా పెటపెటగా ఎక్కువైపోయింది. ఈయన చేశాడు, సూర్యుని ఆ ఎండ తీవ్రత ఎక్కువ అయ్యేటట్టు చేశాడు. దేవుడే చేశాడు. ఆ ఎండ తగులుతుంటే నిన్న నీడనిచ్చిన చెట్టు ఈరోజు లేకపోయేసరికి బాధ వచ్చి చద్దామని నీళ్ళలో దూకా. చావనీ లేదు. ఎటోకటు పోదామని చూసా, పోనీ లేదు. తెచ్చినన్ను ఇక్కడ పడేశాడు. తూరా బతుకు పాడుగా ఎందుకు నేను బతకటం సస్తే పోయింది. దేని గురించి? ఆ సొర చెట్టు నీడపోయిందని. ఎంత ఫీల్ అయిపోయాడో అంత ఫీల్ అయిపోతే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా చిర్రుబుర్రు చూసి, యోనా ఏందో చిరుబుర్రలు ఆడుతున్నావు, చచ్చిపోతే బాగుంటుంది, చస్తే బాగుంటుంది అంటున్నావు. నేను ముందే చెప్పాగా సావని. అదే ఎందుకా అని. అరే ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఫీల్ కాకే ఉందాయా? నిన్న నీడిచ్చింది, ఇవాళ పోయింది. ఇంకెందుకు అసలు నా అడుగులన్నీ కూడా దరిద్రంగానే ఉన్నాయి, నా పనులన్నీ దరిద్రంగానే ఉన్నాయి. ఏదన్నా చేయని అంత రివర్సే. ఎందుకు నాలాంటి వాడు బతకటం? కొంతమంది అంటారు, తమ ప్రయత్నాలు విఫలమైనప్పుడు, తమ ఆలోచనలు సఫలము కానప్పుడు, ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు, శోధన మీద శోధన, శ్రమ మీద శ్రమ వచ్చి పడుతున్నప్పుడు, అయ్యో నా బ్రతుకెందుకు, నా జీవితం. మరుసటి రోజు అది నీకు దూరం అయితే నేను చనిపోవునంతగా బాధపడటం న్యాయమేనన్నావే. మరి నా పిల్లలు, నువ్వు నాటని చెట్టు పోతే నీకంత బాధ అయితే, నేను నా చేతులతో నాటిన మొక్కలయ్యా నా బిడ్డలు. ఈ చేతుల్లో వాళ్ళని నిర్మించాను, ఈ చేతులతో వాళ్ళకి ఆహారం అందించాను, ఈ చంకనెత్తుకొని వాళ్ళని ఓరడించాను. కుడి ఎడమలు తెలియని 1,20,000 కంటే ఎక్కువైన ప్రజలు నా పిల్లలు. ఒక సొర చెట్టు ఒక రోజు నీడనిచ్చిన చెట్టు పోతే నువ్వు అంత ఫీల్ అయితే, ఇంతమంది పిల్లలు నశించిపోతే నాకెంత బాధ ఉంటుంది యోనా. దుష్టుడు తన దుష్టత్వంతో నాశనం అవటం నాకు ఇష్టము లేదు. వాడు తన దారి మార్చుకొని, తన చెడు నడత దిద్దుకొని, దుష్టత్వం నుండి మళ్ళుకొని మారు మనసు పొంది నీతిగా బ్రతుకుటయే నా చిత్తము, నాకు ఇష్టము. గట్టిగా గట్టిగా చూడు, దేవుడు ఎంత చనువుగా వ్యవహరించాడో యోనా విషయంలో. యోనా ఎంత చనువుగా ఉన్నాడో దేవునితో, దేవుడు ఎంత చనువుగా వ్యవహరించాడో యోనాతో. మనమైతే దెబ్బకు సాగుకొట్టేవాళ్ళం యోనాని. దేవుని ప్లేస్లో మనం ఉంటే యోనాకి మళ్ళీ అవకాశమే ఉండేది కదా, చంపేసేవాళ్ళం యోనాని. కానీ చంపలా. అంత దుర్మార్గుల్ని, అంత కఠినాత్ముల్ని, క్రూరుల్ని, దౌర్భాగ్యుల్ని, దుష్టులైనటువంటి నినివే వారినే కాపాడటానికి ఇష్టపడుతున్న వాడు తన దాసుడు, తన ప్రవక్త అయిన యోనాను వదిలేస్తాడా? యోనాను చంపేస్తాడా? దేవుని మంచితనం అంతా తెలుసు యోనాకి, అందుకే అంత చనువు. చూడు, చంటి పిల్లవాడు వద్దురా అంటే నేను అదే చేస్తానని మొరాయించినట్టే కనపడతాడు చూడు యోనా. అవునా? దేవుడు కూడా అంతే. నువ్వు ఎంత మొరాయిస్తావో అంత మొండోడిని నేను వదిలిపెట్టను నిన్ను అని అలాగ యోనాన్ని వెనక్కి తిప్పి. వాళ్ళిద్దరి వ్యవహారం మీరు ఆలోచించండి. అదే నేను చెప్పింది. దేవుడు కొందరితో చనువుగా వ్యవహరించాడు, కొందరు దేవునితో చనువుగా వ్యవహరించారు. దేన్ని బట్టి అంటే దేవుని పట్ల వారికున్న ప్రేమ, వారి మీద ఆయనకున్న అమితమైన ప్రేమ. ఈ ప్రేమ ఎంత మధురంగా ఉంటుందంటే ఇక అంతా ఆయనే.
ఎగిరిన ఆయన దగ్గరే, పొగిడిన ఆయన్నే, అలిగిన ఆయన మీదే, హత్తుకున్న ఆయనే, అంతా ఆయనే. మళ్ళీ ఇక రెండో లోకం కనపడదు చూడు యోనాకి. తగాదేసుకున్న ఆయన మీదే, వాదన వేసుకున్న ఆయన మీదే, పందెం కాసిన ఆయన మీదే, పని చేసిన ఆయనదే. హల్లెలూయా. చివరికి దేవుడు చెప్పిన సమాధానంతో యోనా మౌనం అయిపోయాడు. అంతటితో ముగిసిపోతుంది యోనా గ్రంథం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం దేవుణ్ణి ఎరిగి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులేస్తుంటే బలవంతంగా అడ్డు తగులుతాడు ఆయన. ఎంత అడ్డు తగులుతాడంటే నువ్వు ఎటు వస్తే అటు వస్తాడు ఆయన, ఎటు పోతే అటు వస్తాడు ఆయన. అడుగడుగున అడ్డు తగిలి నీ ద్వారా ఆయన ఏం చేయించాలనుకున్నాడో, నిన్ను ఏం చేయాలనుకున్నాడో, నీ పట్ల ఏ ఉద్దేశంతో సంకల్పంతో చేశాడో అదంతా నీలో నెరవేరిందాక నిన్ను వదలడా ఆయన. ఆ ఒక్క ముక్క చెప్పాలని ఈ మ్యాటర్ అంతా చెప్తున్నాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవనన్నాడు యాకోబుతో. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కానీ, తర్వాత వీక్షించే వాళ్ళు కానీ, నీ ప్రయాణంలో, నీ ఆత్మీయ యాత్రలో, భౌతిక యాత్రలో అడుగడుగున అవరోధాలు, అడుగడుగున ఎదురు దెబ్బలు, అడుగడుగున తృణీకారాలు, తిరస్కారాలు, హేళనలు, రకరకాల ఒత్తిళ్లను ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అయ్యో ఎందుకు నాకు ఈ పరిస్థితి అంటుండొచ్చు. అడుగడుగున ఆయన అడ్డు తగులుతున్నాడేమో. ఆయన సంకల్పం గుర్తుపట్టకుండా, ఆయన చిత్తాన్ని ఎరగకుండా, నీ పట్ల ఆయనకున్న ప్రణాళికను నిర్లక్ష్యం చేసి నువ్వు ప్రయాణం చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో యోనాని ఎదుర్కొన్నట్టు నిన్ను కూడా ఎదుర్కొంటాడు. గతి లేదు, గత్యంతరం లేదు, సచ్చినట్టు లోబడాలి. అంతే. నీకు ఇష్టం లేని వాళ్ళ దగ్గరే నువ్వు పరిచర్య చేయాల్సి వచ్చింది. నీకు ఇష్టము లేని వారి దగ్గరే నువ్వు ఉపచారం చేయాల్సి వచ్చింది. నీకు నచ్చని వాళ్ళ దగ్గరే నువ్వు లోబడి ఉండాల్సి వచ్చింది. నీకు ఇష్టం లేని వ్యక్తులకే నువ్వు ఉపకారం చేయాల్సి వచ్చింది. చెయ్యి అంటాడు ఆయన, నోరు మూసుకొని చేయాలి. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, సమాజం వ్యక్తులు కావచ్చు, సంఘ సేవకులు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు. దేవుని ప్రణాళిక ఎలాగుందో అలాగూ నీవు లోబడిందాక ఎదురు తగులుతాడు. నువ్వు చద్దామన్నా చావనివుడు, ప్రశాంతంగా బతుకుదామన్నా బతకనివుడు. రా బాబు రా రా రా. మనమేమో చిన్నపిల్లలు మాయసంతలో తప్పిపోయినట్టు పరిగెత్తుతుంటాం. అటు చూసి ఇటు చూసి, ఇటు చూసి అటు చూసి. పోయినకెళ్ళల్లా వెంటబడతాడు, ఒక లెంపకాయ కొడతాడు, తీసుకొచ్చి లైన్లో పెడతాడు. మళ్ళీ తప్పదు. పిల్ల చేష్టల్లాగా మనం వాడితే ఆయన కూడా తండ్రిగా చనువు తీసుకుంటాడు. మనం కొంచెం పెద్దలుగా బుద్ధి జ్ఞానం ఎరిగిన పెద్దలుగా నడుచుకొని మెత్తగా లోబడితే ఆయన కూడా గౌరవనీయంగా వ్యవహరిస్తాడు. ఈ మొక్క ముందు చెప్పింది నేను. నువ్వు డిగ్నిటీగా ఉండు దేవుని ముందు, ఆయన కూడా గౌరవనీయంగా ఉంటాడు. నువ్వు సంస్కారంగా ఉండు దేవుని ముందు, అతి చనువు ప్రదర్శించి పిచ్చి వేషాలు వేస్తే ఆయన కూడా చనువుగానే చేతులు ఉపయోగిస్తాడు. జాగ్రత్తగా దేవునికి విధేయత చూపుతూ అడుగులు వేసావా, ఆయన కూడా గౌరవనీయంగానే నీతో వ్యవహరించి నీకు ఆయన చిత్తం బయలుపరిచి జాగ్రత్తగా ఇది చేయి, అది చేయి, ఇది చేయి, అది అని చేపిస్తాడు. మొత్తం మీద చివరి మాట చెప్తున్నాను, ఆయన నీ పట్ల తను కలిగి ఉన్న చిత్తమును నెరవేర్చడానికి. అట్లయితే లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అలాగనే చేయొచ్చుగా అంటే ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. ఆయన కొట్టినా తిట్టినా దెబ్బ కొట్టినా లోబడి దిద్దుకునే వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. అలాంటి వ్యక్తుల విషయంలోనే దేవుడు ఈ చర్య జరిగిస్తాడు. అందరినీ కాదు. కొంతమంది ఫరో లాంటి వాళ్ళు ఉన్నారు, అది కొట్టినా మార్పు చెందరు. ఇక ఒక్కటే ముంచటమే, ఒక్కటే మార్గం. ఎక్కడ? సముద్రంలో ముంచటమే మార్గం. ఫరోల విషయంలో కాదు, మోషేల విషయంలో, యోనా విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. కాబట్టి నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, ప్రేమతో నిన్ను కన్నాడు. కాబట్టి నువ్వు ఆయన సొత్తు, ఆయన చేతిలో నీ లైఫ్ ఉంది. చిక్కావు నువ్వు, హలో చిక్కావు నువ్వు, వదలడు నిన్ను. ఓ ఎడిపోతావో, ముయ్యి కళ్ళు.